లేచినబడిగా ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం తెరుద్దాం. మత్తయి గాస్పెల్ చాప్టర్ 25. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనెని తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొండని వారికి చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆశనుడై నాతోనూ మాతోనూ మాట్లాడేవాడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మరొకసారి మిమ్మల్ని రంగం మీదకి ఆహ్వానించుకుంటున్నాం. నాయన, నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచండి, నీ యొక్క శక్తిని మా మధ్యలో ఉంచండి, నీ యొక్క ప్రభావాన్ని మా మధ్యలో ఉంచండి. ఇదిగో ప్రభువా, ప్రత్యక్ష గుడారం నుంచి నీవే సూటిగా మాట్లాడిన దేవుడువు, కెరూబులు శరాబుల మధ్యలోంచి మాట్లాడిన దేవుడు. ఈ రాత్రి ప్రభువా మాతో మాట్లాడని ఉన్నావు నమ్ముతున్నాం. నాయన, మా ఆలోచనలు పరిపూర్ణంగా నీ వైపు తిప్పమని, పరిపూర్ణమైన వాక్యాలు మమ్మల్ని నిలవబెట్టమని, నీ రాజ్యం కొరకు ప్రభా ప్రయాసతో భారంతో ఎదురు చూస్తున్న బిడ్డలను నీ వాక్యంతో సంతోషపరచమని, నీ యొక్క పోలికలోకి, నీ యొక్క స్వరూపంలోకి మమ్మల్ని అందరూ మార్చి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ప్రభు యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి మంచి సాక్ష్యం నమ్మను. వాళ్ళ ప్రయాణంలో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మొత్తం నాకు తెలియదు, కానీ నాకు పరిచయం ఎప్పటి నుంచి అయితే తెలుసు. మరి బాగా స్పీడ్గా ఉండేవాడు అప్పుడు, కొంచెం జాన్ వెస్లీ ఇప్పుడు కొద్దిగా స్లో అయినట్టున్నాడు. అయితే నేనేమంటానంటే, దేవుడు మనతో మాట్లాడటం బిగిన్ చేశాక మనం మాట్లాడటం మానేస్తామండి. ఆమేన్. ఇది దేవుడు చేసే సహాయం. ఆయన బిడ్డలు ఎలాగ సిద్ధపడాలన్నది దేవుడి దగ్గర ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలోకి మనం ఎప్పుడైతే వచ్చున్నామో అప్పటి నుంచి దేవుడు మన జీవితాన్ని మార్చడం బిగిన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం పెట్టుకోండి, మన జీవితంలో ఏదైతే మచ్చ కానీ మరక కానీ ఉన్నదో, సాక్ష్యం సరిగా లేదో, దేవుడు సమస్తాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. అయితే ఎప్పుడంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఆయన గ్రహించగలిగినప్పుడు, ఆయనకి నువ్వు లోబడినప్పుడు దేవుడు నిన్ను మార్చడం బిగిన్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి ప్రభు చిత్తమైతే ఒక అంశం మాట్లాడదాం అనుకుంటున్నా. వీఆర్ ఇన్ ది ట్రిమ్మింగ్ టైం. ఇప్పుడు మనము ఏ సమయంలో ఉన్నామంటే, మన దివిటీలను చక్కబెట్టుకునే సమయంలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దివిటీలు ఎందుకు చక్కబెట్టుకోవాలా? దివిటీలు అంటే ఏంటి? ఎందుకు చక్కబెట్టుకోవాలా? బైబిల్లో దివిటీ అంటే అది దివిటీ అనా, దానికి సంబంధించి ఇంకేదైనా ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన చుట్టూతో ఉన్న పరిస్థితులను ఒకసారి చూద్దాం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ బయట బోర్డులు పెట్టారు, ఫ్లెక్స్లు పెట్టారు, ప్రతి ఇంట్లో కొడుకులు పెడతా ఉన్నారు. క్రైస్తవులు అందరూ కూడా ఎవరో బయటపడుతుంది ఇప్పుడు, అంతేనా? ఎందుని బట్టి బయటపడుతుందంటే, ప్రతి ఇంటి ముందు స్టార్లు కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో పాస్టర్ గారు పిలిచి కొడుకులు పెడతా ఉన్నారు. ఏంటంటే మేము క్రైస్తవులమని. నేను ఒక చిన్న మాట అంటున్నాను, ఇక్కడ డిసెంబర్ నెలలోనే మనం క్రైస్తవులం అంటే జ్ఞాపకం వస్తుందా? సంవత్సరం అంతా జ్ఞాపకం వస్తుందా? మన సంవత్సరం ఎందుకు జరగట్లే ఇలాగా? మనం సంవత్సరం అంతా క్రైస్తవులు అయితే సంవత్సరం అంతా ఇదే వాతావరణం ఉండాలి కదా. ఇప్పుడు ఇంకో మాట చెప్తా ఉన్నారు, చాలా చర్చిల్లో, ఇళ్లల్లో
కొద్ది గడ్డి తీసుకొచ్చి కింద పెడతారు, ఓ చిన్న పాకలాగా వేస్తారు, దాని లోపల చిన్న చిన్న బొమ్మలు పెడతారు. అవునా? పెట్టి దాన్ని ఏమంటారు? పశువుల పాక. ప్రైజ్ ది లార్డ్. చర్చిలో కూడా పెడతాం, చిన్న చిన్న బొమ్మలు అందించి అక్కడ పెడతాం. తర్వాత మనమందరం పాడే పాట ఒకటి ఉన్నది, నేడే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నిజమైన మాట? నిజమైన మాట అంటున్నా. ఎప్పుడు పుట్టినాడు యేసుక్రీస్తు? మరి మనమేం పాడుతున్నాం? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం నమ్మాలా. అయితే అది జరిగిపోయింది, అది కూడా నువ్వు నమ్మాలా. నువ్వు ఏ కాలంలో ఉన్నావంటే అది జరిగిపోయినది. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దూత వాళ్ళకి చెప్పిన మాట అక్కడ రాస్తున్నారు. అది జరిగిపోయిందని దూత చెప్పున్నాడు అక్కడ, అంతేనా? ఆ గొర్రెల కాపరికి ఏం చెప్పారంటే దూత వెళ్ళి, ఇదిగో మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, జరిగిపోయిందని చెప్తున్నాడు. నిజమేనా? మరి ఈరోజు మనం ఏం చెప్పాలా? నేడు పుట్టి ఉన్నాడా? కాదండి, 2000 సంవత్సరాల క్రితం. రెండో మాట, పుట్టిన ఆయన పెరిగాడు, పెద్దోడయ్యాడు, సిలువేయబడ్డాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మనం ఏం పాడాలా? వినపడాలా? ఏం పాడాలి మనం ఇప్పుడు? నేడే మన కొరకు పుట్టినాడని పాడాలా ఇప్పుడు నువ్వు? అది జరిగిపోయినది. ఇప్పుడు నేనేం పాడాలా? ఆయన మళ్ళా వస్తానన్నాడు, అది నేను పాడాలి ఇప్పుడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను మానసికంగా ఎదిగితే, వాక్యంతో ఎదిగితే, ప్రార్థనలో ఎదిగితే, విశ్వాసంలో ఎదిగితే, దేవుని యొక్క వాక్యం నాతో కానీ మాట్లాడినట్లయితే, పరిశుద్ధాత్మనుగా నేను పొందుకున్నట్లయితే నేను అంటాను, ప్రభువా నువ్వు మళ్ళా దిగిరానై ఉన్నావు, నన్ను రెడీ చేయి ప్రభువా. గట్టిగా చెప్దామా? నన్ను రెడీ చేయి ప్రభువా. లెట్ మీ గెట్ రెడీ ఫర్ యువర్ కమింగ్. నీ యొక్క రాకడ కొరకు నన్ను సిద్ధపరచు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిన్ను సిద్ధపరిచేది ఎవరైతే దేవుడే సిద్ధపరచాలా. ఆ దినం అపోస్తలులు సిద్ధపరిచిన వాడు ఆయనే, శరీరధారిగా వచ్చిన వాడే ఆయనకి కావలసిన వాడిని ఎన్నుకున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి ఎవరో వాళ్ళ స్థానం ఏంటో తెలియజేశాడు, వాళ్ళ పరిచయం పిలుచుకున్నాడు, వారిని ఆయనే వాడుకున్నారు, వారి లోపలికి ఆయనే దిగివచ్చున్నాడు. వాళ్ళతోనే దేవుడు కార్యములు చేయించి ఆ కార్యములను పరిశుద్ధాత్మ కార్యములుగా ఈ పుస్తకం రాయించున్నాడు. దాని పేరు అపోస్తలుల కార్యములు చెప్పున్నాడు. ఆ కార్యములు ఇంకా ఆగిపోలేదు, ఆ కార్యములు దేవుడు ఇంకా మనలో జరిగిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు దేవుడు చిన్నోళ్ళలాగా పశువుల పాకలో పుట్టిలేడండి. ఆయన ఇప్పుడు కన్యక గర్భంలో లేడు. కన్యక గర్భంలో ఈ రోజు రాటల్లా ఆయన వచ్చి 2000 సంవత్సరములైంది. రక్తము కాచి సుమారుగా 2000 సంవత్సరములైంది. ఆ రక్తంలో దేవుడు నా కొరకు స్వస్థత ఇచ్చున్నాడు. ఆ రక్తంలో దేవుడు నా కొరకు విమోచన ఇచ్చున్నాడు. ఆ రక్తంలో దేవుడు నా కొరకు నా గాయములు తీసుకున్నాడు, నా అతిక్రమలు తీసుకున్నాడు, నా యొక్క మరణాన్ని కూడా తీసుకున్నాడు. నాకు సంబంధించి అపవాది నన్ను ఏ పాపంలోకి అయితే తీసుకెళ్లి పడేసి తొక్కిపట్టి పైకి రానియకుండా వాడు బంధించున్నాడో ఆ బంధకాలు దేవుడు రక్తంతో బద్దలు చేస్తున్నాడు. ఆ సంఖ్యలను తగ్గొచ్చున్నాడు. ఇప్పుడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడంటే విమోచన ఇచ్చున్నాడు. హల్లెలూయా. గమనించండి, వీఆర్ నాట్ ఇన్ ద డేస్ ఆఫ్ ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడి దినముల్లో మనం లేవండి. ఇలా మాట్లాడదాం, కోపం తెచ్చుకోమాకండి నా మీద. నేను ఇప్పుడు కొండల మీద, పాలకొండ దగ్గర కొండ మీద ఓడ కడతాను, ఎంతమంది వస్తారు లోపలికి? నేను ఓడ కట్టాను, ఓడలోకి రండి, మిమ్మల్ని అందరూ కాపాడుకోండి అంటే మీరేమంటారు? వస్తారా? ఏమంటారు? ఇది నోవా కాలం అయిపోయింది ఎప్పుడు అంటారా లేదా? మరి అది కూడా బైబిల్లో రాసి ఉందిగా. నేడే నా కొరకు రక్షకుడు పుట్టాడని కూడా రాసి ఉన్నది. నోవా దినాల్లో ఓడలోకి రండి అని ప్రకటించి కూడా రాసి ఉన్నది. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఓడలోకి రమ్మంటే ఏమంటారు? గట్టిగా చెప్పండి, బలంగా చెప్పండి. నోరులు తెచ్చారా? బోరలు తెచ్చారా? బోరలు వదండి. చెప్పండి, ఏం చేద్దాం? రమ్మంటే వస్తారా? మీరు రావంట. ఎందుకని రారు? అది ఆల్రెడీ అయిపోయింది, కొత్తది చెప్పండి మాకు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. పోనీ పని చేద్దాం, కొద్ది కాలం మార్చుకుందాం, కొద్ది కాలం ముందుకు జరిగొద్దాం. ఇప్పుడు ఏమంట, మీరు అందరూ ఐగుప్తు నుంచి బయటికి రండి. ఇది కూడా ఎప్పుడో వచ్చాక అయిపోయింది కదా. 20 లక్షల మంది బయటకు వచ్చారు. బయటకు వచ్చే వాళ్ళు మొత్తం బయట ఆగిపోయారు. 2 మాత్రం లోపలికి పోయారు. యెహోషువ కాలేబు కనాన్లో అడుగు పెట్టారు. ఇది కూడా అయిపోయింది. అది కూడా మరి బైబిల్లో రాసి ఉందిగా. మరి ఇప్పుడు ఇంతకేం చేయాలా? సరే ఇలా మాట్లాడతా, నేడే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏం భాష, ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఈరోజు పుడితే మా కొరకు రక్తం ఎప్పుడు కార్చాలా? వినబడలేదా? ఎప్పుడు పుట్టాడు ఆయన? ఇప్పుడు ఆయన పుట్టాడు అంటే నీ పాపాలు ఇంకా పోవాలా, జాగ్రత్త.
మన పాపాలు ఆయన రక్తంలో తీసేయబడ్డాయి. మరి ఆయన ఈరోజు పుడితే ఇంకా నీ పాపాలు ఉన్నాయి. నేను నా పాపాలు పోయి నేను నమ్ముతున్నా. అవునా? మీరే నమ్ముతున్నారు. మరి పోతే ఎప్పుడు ఆమె చెప్పుండేవాళ్ళు, నా పాపాలు పోయి నేను కేకలు పెట్టి ఉండేవాళ్ళు. మీ పాపాలు పోయినట్టు సంతోషంగా లేరా మీరెవరు? నాకే సంతోషంగానే ఉండదని. నన్ను కడగబడ్డా నాకు చాలా సంతోషం. నన్ను పిచ్చోడు అనుకున్న పర్లేదు, నేనైతే కేకలే పెడతాను ఇలాగా. ఎందుకంటే ఆయన మీకోసం ఏం చేశాడో నాకు తెలియదు, నా కోసం మాత్రం చాలా చేశాడు ఆయన. లోకల్లో ఉన్న నన్ను, సినిమా ఇండస్ట్రీలో ఉన్న నన్ను, బ్రాహ్మణుల కుటుంబంలో ఉన్న నన్ను, గుళ్ళో పూజారిగా ఉన్న నన్ను తెచ్చి ఇక్కడ పెట్టాడు దేవుడు. నాకేది గొప్ప విషయం, మీకేది చిన్నది కావచ్చు మీ జీవితంలో చేసింది, నాకేది చాలా పెద్ద విషయం. లోకంలో కొట్టుకుపోవాల్సి నేను, లోకంలో కలిసిపోయి తిరుగుతున్న నేను, లోకంలో నాకన్నా ఎవరు లేనుకున్న స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చి ఆయన యొక్క కృప చేత నేనెవరో నాకు తెలియచేసి, నేను ఆయనలో ఏమై ఉన్నానో తెలియచేసి, ఆయన పైన నాకు అప్పచెప్పి దానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి నిజంగానే దేవుడికి వందనస్తున్నై ఉన్నానని. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏ ఒక్క వ్యక్తిని పరిచర్యకి పిలవలా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న జాన్ వెస్లీని కూడా నేను పిలవలేదు పరిచర్యకి, ఆయన పిలుచుకునే దేవుడే. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిని భూమి మీద ఉండగా ఆయనకి అవసరమైన వాళ్ళని పరిచర్యకి పిలుచుకునేది దేవుడే. పరిచర్యకి పిలుచుకునేది దేవుడే. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. ఎక్కడ పేపర్ మీద కాదు, హృదయాలు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే దేవుడికి కావలసిన వాడు ఎంత దూరం పరిగెత్తినా కూడా దేవుడు వచ్చి లాక్కొని తెచ్చి అక్కడ పడతాడు. పేతురు పారిపోయాడు, తెచ్చిపెట్టుకున్నాడు. మోషే పారిపోయాడు, తెచ్చిపెట్టుకున్నాడు. యోనా పారిపోయాడు, తెచ్చిపెట్టుకున్నాడు. పౌలు పారిపోయాడు, తెచ్చిపెట్టుకున్నాడు. నేను పారిపోయాడు, తెచ్చిపెట్టుకున్నాడు. వాళ్ళతో పోల్చుకోవడలా, కానీ నేను కూడా అదే స్థితిలో పారిపోయి ఉన్నా. కానీ తీసుకొని దేవుడు నిలబెట్టుకున్నాడు. నువ్వు నాకు కావాలంతే. ప్రభు నా ఇష్టాలే ఉండవు. ప్రభు నాకు సొంతం ఇంకేం ఉండదు. నాకు అవ్వదు ప్రభు, అయ్యి తీరాలా. నేను చేయలేనేమో, నువ్వు చేసి తీరుతావు. నేను చేయలేనేమో, అవును నువ్వు చేయలేవు. మరి ఎలా ప్రభు? నువ్వు నుంచో నేను చేస్తా, నువ్వు నిలబడి నేను చేస్తా. ఆమేన్. టేకింగ్ సైడ్స్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు పక్షం నిలబడితే యేసు రంగం మీదకి వస్తాడు. యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ స్మార్ట్ అండ్ యాక్ట్. నువ్వు ఏది నీకున్న జ్ఞానంతో నువ్వు తెలివిగా పనిచేయక్కర్లా. నీ జ్ఞానాన్ని సున్నా చేసుకొని ప్రభువా నువ్వు నా పక్కన ఉండంటే ఆయన వచ్చి మొత్తం పని చేసిపోతాడు. హల్లెలూయా. నన్ను ఎప్పుడు సంతోషపడేది ఒక సంగతి ఉన్నది. దావీదు దగ్గరికి పోతే దావీదు అంటాడు, గొల్లియాతు దగ్గరికి పోయి ఆ రోజు మాట్లాడుతున్నాడు దావీదు, గొల్లియాతు ఈరోజు నేను గ్యారెంటీగా చంపుతా. అది చంపేది నేను కాదు, యుద్ధం నేను చేయను. ఎంత క్లారిటీగా ఉన్నాడు. దావీదు తెలుసు దావీదు జీరో అని, దావీదు తెలుసు దేవుడు హీరో అని. ఈరోజు ఇక్కడున్న మీరు కూడా నిజంగా అటువంటి దావీదుల్లాగా మారాల. మన జీవితంలో మనం జీరో అయినప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడు అయి ఉన్నావు, ఆయన కుమార్తె అయి ఉన్నావు, ఆయనలో భాగమై ఉన్నావు. జగత్ పురాది కన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మనందరూ క్రీస్తు లోపల ఏర్పరచుకుని ఉన్న మాట సత్యమై ఉన్నట్లయితే ఆయన కృపలో కూడా నువ్వు ఉన్న మాట కూడా సత్యమై ఉన్నది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు ఆయన కృపలో నువ్వు భద్రపరచబడి ఉన్నావు. ఆయన కృపలో దేవుని యొక్క రాజ్యం కొరకు నీవు సిద్ధపడవలసి ఉన్నావు. నువ్వు ఆయన పక్షం నిలబడినట్లయితే నిన్ను ఎలాగ నడిపించుకోవాలో దేవునికి ఒక ఆలోచన ఉన్నది, దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నువ్వు ఆయన చిత్రంలోకి అడుగు పెట్టినప్పుడు నిన్ను చివరి వరకు ఎలాగ తీసుకుపోవాలో నీ కొరకు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాట చెప్పాను. ఈరోజు మనం ఉన్న పరిస్థితిగా మనం గమనించినట్లయితే చాలామంది మనల్ని అంటున్నారు, ఏంటి మీ ఇంటి ముందు బయట స్టార్ లేదు? ఆర్ యు నాట్ ఎ క్రిస్టియన్? నువ్వు క్రైస్తవుడు కాదా? నువ్వు క్రైస్తవుడు అయింది ఇంటి ముందు స్టార్ పెట్టుకోకపోతే ఇంకా అవమానకరంగా లేదా? లేదండి, నాకైతే లేదు. ఎందుకని లేదో కూడా చెప్పాలి కదండి మీకు. బైబిల్లో ఎక్కడ నా ఇంటి ముందు స్టార్ పెట్టుకుంటే నువ్వు క్రైస్తవుడు అంటామని లేదు. కొద్దిమంది తాళం చెవిలో యేసుక్రీస్తు బొమ్మ ఏలాడ తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. ఇళ్లల్లో ఒక సిలువ పెట్టుకొని మేము క్రైస్తవులు అనుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చిన పుస్తకాల మీద యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకొని మేము క్రైస్తవులు అనుకుంటారు. అవేవి కూడా నిన్ను క్రైస్తవుని చేయలేవు. నీ లోపలికి క్రీస్తు వచ్చినప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. నిజమైన మాట.
నువ్వు అవన్నీ ఏం చేస్తున్నావంటే క్రీస్తు నాతో ఉన్నాడు అనుకోవటానికి నువ్వు రూపాలు చేసి రూపాలు తగిలించుకొని తిరుగుతున్నావు. కొద్దిమంది బాగా డబ్బులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిలువని, బంగారు సిలువని చేయించి మెళ్ళేసుకొని తిరుగుతారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఇప్పుడు ఇంకొద్ది మంది బంగారు బొంగరంలో సిలువ పెట్టుకొని ఇక్కడ సిలువ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే క్రీస్తు మా దగ్గర ఉన్నాడు. నేనంటాను కోప్పడం మాకండి, లేడు. నిజం చెప్పాలి నేను మీకు, లేడు. ఎందుకంటే క్రీస్తు ఉంగరాల్లో ఉండడు, క్రీస్తు చైన్లో లాకెట్లో ఉండడు, క్రీస్తు గోడల మీద లేడు. ఈరోజు క్రీస్తు సిలువ మీద కూడా లేడు. ఆయన దిగి వచ్చున్నాడు. ఎప్పుడో ఆయన మన మధ్యలోకి వచ్చున్నాడు. ఈ రాత్రి క్రీస్తు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన నీ లోపలికి రావాలని ఆశపడతా ఉన్నాడు. ఈ సర్చింగ్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. ఈరోజు క్రీస్తు చేస్తున్న పని ఏంటంటే నీ హృదయంలో ఆయన ఒక స్థలము కొరకు వెతుకుతా ఉన్నాడు. నువ్వు ఆయన లోపలికి ఆహ్వానిస్తే ఆయన లోపల రావాలని కోరుకుంటున్నాడు. మీరు బైబిల్ చదివితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ ఒక వచనం ఉన్నది. ఈరోజు క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఆయన సంఘము వెలుపటుండి సంఘము తలుపు తట్టుచున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తెచ్చినట్లయితే నేను లోపలికి వచ్చి వాటితో నేను కలిసి భోజనం చేస్తాను. ఇప్పుడు ఈరోజు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. ఏ బయట? సంఘ కాలానికి బయట. అంటే ఈరోజు సంఘస్థులు కలిసి అందరూ ఏం చేశారంటే క్రీస్తుని బయటికి పంపించాం. అయితే ఆయన వెళ్ళిపోలా, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోలా. వీళ్ళను తోసేస్తారు కదా అని చెప్పి దేవుడు వెళ్ళిపోయే దేవుడు కాదండి. ఆయన ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయనకి నువ్వు కావాలా? ఆయన ఎక్కడో లేడు, ఆయన ఇంటి బయటే ఉన్నాడు, నీ గుమ్మం బయటే ఉన్నాడు. ఆ గుమ్మం ఏదో కాదు, నీ హృదయం అనే గుమ్మం బయట ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం కావాలంటే ఆయన స్వరం మీని తలుపు తెచ్చేవాళ్ళు కావాలి. ఆమేన్. ఏంటి ఆయన స్వరము? దేవుని స్వరము, వాయిస్ ఆఫ్ గాడ్. ఆమేన్. మరి ఈరోజు దేవుడు ఎలా మాట్లాడతాడు ఆయన బిడ్డలతో? పాత నిబంధనలో ఆయన మేఘం మీదకి వచ్చాడు, ఆయన మేఘంలో ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభంలో ఉన్నాడు, ఆయన స్వరం విన్నారు. ఆ తర్వాత ప్రవక్తల్లో ఇచ్చి దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత అపోస్తుల లోపలికి దేవుడు పరిశుద్ధాత్మ పంపించి వారి ద్వారా మాట్లాడున్నాడు. మళ్ళీ ఈరోజు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన బిడ్డలతో మాట్లాడుకోవాలంటే ఒక శరీరాన్ని అభిషేకించుకుంటున్నాడు. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది, ఇదిగో నీ బలియు అర్పణ కోరలేదు కానీ ఒక శరీరము అమర్చమన్నావు. He wants a body to anoint his voice. ఆయన ఒక స్వరముతో అభిషేకించడానికి ఆయనకు ఒక శరీరము కావాలి. ఆ శరీరం ఆయన వాడుకుంటాడు. ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం ప్రతి ఆదివారం సంఘంలోకి వెళ్ళి, ప్రభువా ఇదిగో మా సేవకుడిని నువ్వు పూర్తిగా స్వాధీనంలో తీసుకో, ఆయన మరుగుపరచు, నువ్వు రంగం మీదకి రా, నువ్వు మాతో మాట్లాడు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడిగా ఉన్నాడు, అప్పుడు నీతో మాట్లాడేవాడిగా ఉన్నాడు, అప్పుడు దేవుడు నిన్ను సరిచేసేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఎటువంటి కాలంలో మనం ఉన్నామంటే దేవుడు మనతో నేరుగా మాట్లాడే కాలంలో ఉన్నాం. మీరు పాత నిబంధనలు గమనిస్తే దేవుడు ఒకేసారి ఒకే చోట మాట్లాడాడు. ఆమేన్. ఆ కాలంలో ఒకడే ప్రవక్త ఉండేవాడు, ఆ ప్రవక్తలోంచి మాట్లాడేవాడు. ప్రపంచం మొత్తం అక్కడికే పోవాలా. కొత్త నిబంధనలో ఆయన శరీరధారిగా వచ్చి శరీరంలో ఉండి మాట్లాడాడు, అందరూ అక్కడికే రావాలి. ఆ తర్వాత మేడగదిలోంచి దేవుడు ఆయన పరిచయాన్ని మార్చేశాడండి. ఒకేసారి అందరి లోపలికి వస్తున్నాడు, ఒకేసారి 12 మంది లోపలికి వచ్చాడు, ఒకేసారి 120 మంది లోపలికి వచ్చాడు, ఒకేసారి 3000 మంది లోపలికి వచ్చాడు. అండ్ ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఒకేసారి ఏకకాలంలో అనేక చోట్ల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల దేవుళ్ళ, ప్రవక్తల దేవుళ్ళ? గట్టిగా చెప్పండి అమ్మా. ప్రవక్తల దేవుళ్ళ, అపోస్తలుల దేవుళ్ళ, పాస్టర్ గారి దేవుళ్ళ? గట్టిగా చెప్పాలా. ఈరోజు పాస్టర్ గారి కాళ్ళకి దండాలు పెడతాం మనం. ఎవరికి దండం పెట్టాలా? దేవుడు కూడా దండం పెట్టమని చెప్పలేదు అక్కడ. మనకు అలవాటైపోయి పెడుతున్నాం. బయట నుంచి వచ్చాం కదా మనం, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం కదా, మారాం కదా, దండం కూడా తెచ్చి ఇక్కడ పెడుతున్నాం. దేవుడికి కావాల్సింది నీ మనసు, నీ హృదయము. నీ హృదయం నువ్వు దేవుడికి ఇవ్వు. నువ్వు వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు నీ హృదయం లోపలికి వచ్చినట్లు. ఈరోజు మనం ఎటువంటి కాలంలో ఎటువంటి దినములో మనం జీవిస్తున్నామంటే యేసుక్రీస్తు నేడో రేపో రానయ్య ఉన్నాడు అన్న కాలంలో మనం జీవిస్తున్నాం. దానికి తగినటువంటి జీవితం ఈరోజు మనం జీవించవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట మీకు గమనించండి, ప్రపంచమంతా ఒక మాట చూపిస్తున్నది. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది మాటలు మనం వింటున్నాం.
కరువులు వస్తున్నాయి మనం వింటున్నాం, వరదలు వస్తున్నాయి ఆ మాటలు మనం వింటున్నాం. ఏంటి ఇవన్నీ అంటే యేసుక్రీస్తు రెండవ రాకడి కన్నా ముందు సూచనలు. మొన్నటిదాకా ఉక్రెయిన్ రక్షణ గురించి విన్నాం, తర్వాత పాలస్తీనా హమాస్ గురించి మనం వింటున్నాం, ఇంటానే ఉన్నాం. అంతకుముందు ఇరాక్ అమెరికా విన్నాం, అంతకుముందు అమెరికా వియత్నాం గురించి విన్నాం, అంతకుముందు ఇండియా పాకిస్తాన్ గురించి విన్నాం, తర్వాత ఇండియా చైనా గురించి విన్నాం. ఏంటి ఇవన్నీ అంటే యుద్ధాలు. ప్రతి దేశము ఇంకొక దేశం మీదకి యుద్ధం చేయడం రెడీ అవుతూ ఉండదు. అవన్నీ చూసినప్పుడు యుద్ధం జరుగుతుందిలే, ఇది మంద కాదులే, ఆ దేశం కొట్టుకుంటున్నాయి. అయితే ఒక సంగతి గమనించాలి, యేసుక్రీస్తు రెండవ రాకడి కన్నా ముందు, ఆయన రావటానికన్నా ముందు ఎలాగుంటుందో యేసుక్రీస్తు కొన్ని సూచనలు చెప్పున్నాడు. ఆ సూచనలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ జరుగుతున్నాయి అంటే మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు రావటానికి సూచనలు ఇవన్నీ ముందు చెప్పబడ్డాయి కాబట్టి ఆ సూచనలు జరుగుతున్నాయి అంటే ఆయన రానే ఉన్నాడు. ఆయన రాబోతున్నాడంటే నేను రెడీ అవ్వాలి. ఎప్పటికల్లా? ఆయన వచ్చే సమయానికల్లా. ఇంకొంతమంది వేళ మీద లెక్కేస్తారు, ఇప్పుడప్పుడే రాడండి ఆయన, ఇప్పుడప్పుడే రాడు ఆయన. ఎవరు చెప్పారు నీకు? బైబిల్ ఒక మాట చెప్పింది, ఆయన రెండో రాకడ భూమి మీద ఏ మనుషుడికి తెలియదు, పరలోకంలో దూత కూడా తెలియదు. నిజమేనా? ఏ ఒక్కడికి తెలియదు. ఒకడు వచ్చి రాకడ అయిపోయింది అంటాడు, ఇంకోటేమో రాకడ అయిపోయింది ఎత్తబాటు కాలేదంటాడు, ఒక రాకడ అయిపోయింది రెండో రాకడ ఉందంటాడు, రెండో రాకడలో రెండు రాకడలు ఉన్నాయి అంటాడు. వీళ్ళెవరికి దేవుడు చెప్పలేదు. అసలు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో ఇక్కడ చెప్పేశాడు. ఆయన రాయించిందే ఫైనల్. దేవుడు రాసిన మాటను ఎప్పుడు వెనక్కి తీసుకోడండి, చెప్పిన మాట ఎప్పుడు వెనక్కి తీసుకోడండి, ఇచ్చిన వాగ్దానం వెనక్కి తీసుకోడండి ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను. నేను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా సమాధిలో వాళ్ళు పైకి లేవాలా. ఆమేన్. దశలోకి రాసిన పత్రిక ప్రకారం అక్కడ ఏమున్నది? మొట్టమొదటిగా సమాధులలో ఉన్న వాళ్ళు పైకి లేవాలా. దేవుడు కిందకి దిగి వచ్చి ఎలాగొస్తాడు? ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను ఆయన కిందకి దిగి వచ్చును. అప్పుడు మొట్టమొదటిగా ఎవరు లేవాలా? క్రీస్తు యేసునందు మృతులైన లేని వారు మొదటగా లేతురు. ఆ మీద దేవుడు వెంట పెట్టుకొని ఆయన మన దగ్గర తీసుకొచ్చాక అప్పుడు సజీవులుగా ఇచ్చిన మనము, వారు మనం కలిసి మనం పైకి వెళ్ళే వాళ్ళగా ఉన్నాం. సో వాట్ వాజ్ ది ఫస్ట్ థింగ్? ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు జరిగే మొదటి కార్యం ఏంటంటే మృతులు పైకి లేవాలా. నిజమేనా? ఇప్పుడు మృతులు పైకి లేవాలా. ఆయన వచ్చాడు అంటే మృతులు లేచి ఉండాలా. ఒక మాట అడుగుతా, ఆయన వస్తే మృతులు లేవాలి కదా, లేచారా? ఇప్పుడు ఆయన వచ్చినట్ట రానట్ట? మరి ఎవరైనా వచ్చారంటే మనం ఏం చేద్దాం? దానికి యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలో 24వ వచనం, సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము మోసపరిచే ఆత్మను ఈరోజు మనం కలిగి ఉన్నాం సంఘంలో. ఏంటి ఆత్మ అంటే, అదుగుదుగు క్రీస్తు వచ్చేసాడు, ఇదుగుదుగు క్రీస్తు వచ్చేసాడు అంటున్నాడు. అదిగో క్రీస్తు మేడ మీద ఉన్నట్టే మీరు ఎలా మాకండి, అదిగో క్రీస్తు గదిలో ఉన్నట్టే మీరు పోమాకండి, అదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నారంటే మీరు ఎలా మాకండి. ఏం చెప్పాడు దేవుడు? ఇప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని ముందుగా ప్రవచనం చెప్పున్నాడు. ఆయన రాకడ కన్నా ముందు అబద్ధపు క్రీస్తులు, క్రీస్తు ఒక్కడే. క్రీస్తులు అంటే వాడు అబద్ధమై ఉన్నాడు. ఆమేన్. పేరదే, క్రీస్తు పేరు వాడుకుంటాడు. అయితే వాడెవడంటే క్రీస్తు విరోధి. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు వాక్యానుసారంగా జీవించే వాళ్ళని అలాగ ఉండనీయకుండా, దేవుడు యొక్క వాక్యంలో స్థిరంగా ఉండనీయకుండా పడగొట్టడానికి వచ్చేవాడు అబద్ధపు క్రీస్తు. ఆమేన్. ఈరోజు అబద్ధపు క్రీస్తు ఉన్నాడా భూమి మీద? లేడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎలా కనిపెట్టాలి అబద్ధపు క్రీస్తుని? మనకు ఒక ఆలోచన చెప్పనండి. ఇలాగా లూసిఫర్ అంటే ఎలాగుంటాడు? నల్లగా, భయంకరంగా, అంత హైట్ ఉండి, మెళ్ళ పుర్రలు వేసుకొని, కాళ్ళకేమో జుట్టుతో ఒక తాడుగా కట్టుకొని, ఒక కర్ర వంకలు దిగిన కర్ర కూడా పట్టుకొని, రింగులు రింగులు జుట్టు, కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇంతేనా? ఉండడేవాడు చాలా స్మార్ట్గా ఉంటాడు, చాలా స్మార్ట్గా ఉంటాడు. బైబిల్ చెప్పింది వాడు ఎలాగుంటాడంటే వెలుగుదూత వేషము ధరించుకొని, అంటే పాస్టర్ గారు లాగా ఉంటాడు. అవునా? బైబిల్ చెప్పిన మాట అది. ఈరోజు సాతాను చేస్తున్న పని వెలుగుదూత వేషం వేసుకోమన్నాడు. వాడు దూత కాదు, పడిపోయిన దూత.
వాడు వెలుగు కాదు, వాడు చీకటి అయి ఉన్నాడు. అంటే వెలుగుని మేకప్ చేసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. అయితే గమనించండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడిని గుర్తించే శక్తి నీ లోపల పెట్టున్నాడు. ఎలాగ పెట్టున్నాడు? ఆయన ఒక ఆత్మ నీ లోపల పెట్టున్నాడు, ఆయన ఒక వాక్యం నీకు ఇచ్చున్నాడు, దాని కొరకు వివేచన నీకు ఇచ్చున్నాడు. నువ్వు పడిపోకుండా ఉండడానికి దేవుడు నీకు కావాల్సిన సమస్తం ఇచ్చున్నాడు. ఒక మాట చెప్పండి, బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్. వధువు అనడు మోసగింపబడదు. ఎందుకని మోసగింపబడదంటే క్రీస్తులోంచి ఆమె వచ్చినది. సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులోంచి వచ్చింది. క్రీస్తులోంచి రావటం అంటే వాక్యంలోంచి ఆమె వచ్చినది. వాక్యంలోంచి వచ్చిన ఆమెను ఎవడన్నా పడగొట్టగలడా? పడగొట్టలేడు. వాక్యంలోంచి వచ్చిన ఎవడన్నా వ్యక్తిని పడగొట్టగలడా? పడగొట్టలేడు. ఎందుకంటే వాడు వాక్యంతో కట్టబడ్డాడు కాబట్టి, దేవుళ్ళో వాడు కట్టబడ్డాడు కాబట్టి, దేవుడే వాడు నిలబెట్టాడు కాబట్టి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదాము మోసపరచబడలేదు కానీ అవ మోసపరచబడిన తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆ పౌలు గారు ఆ మాట? ఆదాము వాక్యం నుంచి వచ్చాడు, ఆదాములోంచి అవ్వ వచ్చింది. ఈజ్ ఎ మెయిన్ ప్రొడక్ట్. ఆదాం ఇస్ మెయిన్ ప్రొడక్ట్, బట్ ఈవ్ ఇస్ ఎ సబ్ ప్రొడక్ట్. ఆదాములోంచి అవ్వ వచ్చింది, ఆదాము వాక్యంలోంచి వచ్చాడు. నిజమేనా? అయితే మీరు గమనించినట్లయితే ఆదాము లేనప్పుడు లూసిఫర్ అక్కడికి వచ్చాడు. అంటే అపవాది వాక్యము కలిగి ఉన్న వ్యక్తి దగ్గరికి రాడు. వాడు దేవుడు కుమారుడి దగ్గర రావడానికి భయం. అయితే నేను టెస్ట్ చేయకుండా మాత్రం వదలడాడు. నిన్ను పరిశీలిస్తాడు, నువ్వు తప్పులు ఎతుకుతావు, లోపం చూపిస్తూ ఉంటాడు. అదే సమయంలో నువ్వు వాడికి ఏ సమాధానం చెప్పాలంటే లోకరీతిగా చెప్పొద్దు, వాక్యానుసారంగా సమాధానం చెప్పు. అప్పుడు వాడు పారిపోతాడు. ఇప్పుడు చిన్న మాట అడుగుతాను, కోపడు మాకండి నా మీద. ఎవరు ఇక్కడ కోపం రాదనుకుంటున్నా? కోపం రాదని చేయొద్దండి. మీకు వచ్చినా కూడా చెప్తాను. నేను అడిగా పర్మిషన్, ఇవ్వకపోయినా కూడా చెప్తాను. పాస్ గారు, మీరేం మరియమ్మ దేవత కాదంటారు. ఎక్కడన్నా తల్లి లేకుండా కుమారుడు పుడతాడా? చెప్పండి నాకు. మీరు ఎట్ట పుట్టారు? విక్కి, నువ్వు ఎట్ట పుట్టావు? తల్లిగారు లేకుండా పుట్టావు. నువ్వేమో తల్లిగారితో పుట్టావు. ఇప్పుడు యేసుక్రీస్తు అట్ట పుట్టడంటావా? ఇది లోకరీతి మాట. వాక్యరీతి మాట అని చెప్పనా? దేవుడు అవసరమైతే రాళ్ళకి పిల్లలు పుట్టిస్తాడు. ఏ మాట నమ్ముతావు? నేను మనిషిలాగా పుట్టాలి, నేను ఆయన దేవుడు ఎలాగైనా వస్తాడు. ఈ లోక సంబంధం ఏం మాట్లాడతాడంటే దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి లోకానికి ముడేసి పక్కన పెట్టి ఇది చెప్పంటారు. అప్పుడు అర్థం చేసుకోండి, ఆడికి అసలు దేవుడి జ్ఞానం లేదని. మరి ఒక మాట చెప్పొచ్చా? మరి తండ్రి లేకుండా ఎలా పడతారు? మరి యేసుక్రీస్తు తండ్రి లేకుండా పుట్టాడుగా, మరి ఇది ఎలాగంటారు? అర్థం కావాలి మనకి. అదే అంటున్నా, లూసిఫర్ వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు లూసిఫర్తో యేసుక్రీస్తు మాట్లాడింది, యేసుక్రీస్తుతో లూసిఫర్ మాట్లాడింది, ఇద్దరు మాట్లాడింది వాక్యమే. లాస్ట్కి వాడు పారిపోయి ఉన్నాడు. ఎందుకు పారిపోయాడు? వాక్యాన్ని యేసుక్రీస్తు చూపిస్తున్నాడు కాబట్టి ప్రతి చోట. ఈరోజు నీవు కూడా వాక్యంలో ఉన్నవాడు అయితే, క్రీస్తులో ఉన్నవాడు అయితే, ఆ వాక్యం నుంచి వచ్చిన వాడు అయితే, అదే దేవుడు నీకు కూడా కృప ఇచ్చినట్లయితే, అదే దేవుడు వాక్య జ్ఞానము వివేచన ఇచ్చినట్లయితే, అదే దేవుడు యొక్క పరిశుద్ధాత్మ నీకు వాక్యాన్ని వివరించి బోధించినట్లయితే, ఆ వాక్యం లోపల నివాసం చేస్తున్నట్లయితే నీవు కూడా వాడికి వాక్యమే చూపిస్తావు. బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది వర్డ్. ఎందుకంటే నువ్వు వాక్యములో భాగమై ఉన్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తాడు అన్న కాలంలో మనం ఉన్నాం. జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు వస్తాడు కాదు, యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. ఆమేన్. ఒక చిన్న మాట, యేసుక్రీస్తు మొదటిసారి ఎందుకు వచ్చాడు, ఆయన రెండోసారి ఎందుకు వస్తున్నాడు? మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు మనకి దేవుడు కాదు. ఈ సంగతి తెలియాలి మనందరికీ. నిజమేనా? ఆయన అప్పుడు కూడా మనకే దేవుడు అనుకుంటున్నాం. వాస్తవానికి ప్రపంచానికి దేవుడు, ఆయన లోకానికి దేవుడు. అయితే మనకి ఆయన ఎవరో బయలుపరచుకోవాలా. ఆయన ఎవరో తెలియని స్థితిలో, తెలియని కాలం మనం ఉన్నాం. గమనించండి, ఆయన కూడా చెప్పిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. కోపాడు మాకండి ఈ మాట నాకు చెప్పిన తర్వాత. ఒకరోజు యేసుక్రీస్తు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. సురఫెనికియా స్త్రీ అని చెప్పి బైబిల్ రాయబడింది ఆమె గురించి. విన్నారా ఆమె గురించి?
ఆమె అంటది, అయ్యా నా కుమార్తెకి బాగాలేదు, ప్రార్థన చేస్తావా అన్నది. యేసుక్రీస్తు అంటున్నాడు, పిల్లలు తినే భోజనం ఎవరికన్నా కుక్కలకు పెడతారా? అయితే ఆమె అంటుంది, అయ్యా నువ్వు అన్నమాట నిజమే, మేం కుక్కలమే, కానీ భోజన బల్ల దగ్గర చిన్నపిల్లలు తినేటప్పుడు కొన్ని ముక్కలు కింద పడతా ఉంటాయి కదా, అవి కుక్కలు తింటా ఉంటాయి కదా. అలాంటి ప్రార్థన ఏదైనా చిన్న ప్రార్థన అలా ఉంటే పడేసుడు, అలా నాకు పడేసి నా కుమార్తె బాగుపడుతుంది. ఏమా మీరు అక్కడ గమనించినట్లయితే ఆ సురేఫెనికే స్త్రీ ఎవరంటే అన్యజనురాలు. అన్యజనురాలు. మనమెవరం? ఈరోజు మనం ఏమంటాం తెలుసా? వాళ్ళు అనిలండి. ఎవరు అనిల్లో? మనం అనిల్ నుంచి వచ్చినాము, వాళ్ళు అనిల్ అంటున్నాం. మనం కాదండి, మనం అన్యజనులు. ప్రపంచం అంతా యూదులు సమరయులు కానీ వాళ్ళంతా అన్యజనులే. ఆ అన్యజనులు మనం కూడా ఒకళ్ళు. అన్యజనులు సురేఫెనికే స్త్రీ కూడా ఒక ఆమె. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, మేము కుక్కలమే, మేము రెడీయే, అయితే నువ్వు మాకు కావాలి ప్రభువా. కోపం రాదుగా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు దృష్టిలో సురేఫెనికే స్త్రీ జాతి అంటే ఆమె ఏ జాతిలాగా దేవుడు చూశాడు? గట్టిగా చెప్పరా, సమాధానం రావట్లా. అంటే అన్యజనులు ఆయన దృష్టిలో ఎవరు? అంటే మనం ఎవరు? అప్పుడు ఏమికి బాధగా లేదా నీకు? అయితే జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే ఆయన మన కుమారులు చేస్తున్నాడు, కుమార్తెలు చేస్తున్నాడు. తెలియాల్సిన సంగతి ఏంటో తెలుసా? ఆయన సమాధిలో పాతిపెట్టి తిరిగి లేచిన దగ్గర నుంచి మనకు దేవుడై ఉన్నాడు. ఆయన సిలువ వేయబడిన దగ్గర నుంచి తిరిగి లేచిన దగ్గర నుంచి ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎలా మాట్లాడదాం? నేడే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరికి పుట్టాడు? వాళ్ళకి. రక్షకుడిగా మారింది ఎవరికి? మనకి. పుట్టిన వాళ్ళకి. వాళ్ళు పుట్టాక పెరిగాక వాళ్ళు తోసేశాక అప్పుడు దేవుడు మన వైపు తిరిగాడు. వాళ్ళు తోసేసిన తర్వాత ఆయన ఇశ్రాయేలు నుంచి ఆయన ముఖమును అన్ని జనుల వైపు తిప్పుకొనెను. అంటే నా వైపు తిప్పుకున్నాడు, అంటే మీ వైపు తిప్పుకున్నాడు, అంటే మన వైపు తిప్పుకున్నాడు. ఆయన ఎవరి కొరకు వచ్చాడో వారి వైపు ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పుట్టింది వారి కొరకు, ఆయన వారికి దేవుడిగా పుట్టున్నాడు. అయితే ఈరోజు ఆయన నాకు దేవుడు ఎలాగయ్యాడు? హల్లెలూయా. వాడు ఎప్పుడైతే తోసేశారో తోసేసేలాగా చేసింది కూడా ఆయనే. ఈ రాత్రి ఆ సంగతి మనకు తెలియాల. అసలు నిజంగా క్రీస్తు చేసిన పని ఏంటో తెలిస్తే ఇప్పుడు మనం ఏడుస్తాం. ఇప్పుడు జ్ఞాపకం వచ్చినా కూడా ఏడవాలి. ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే దేవుడు యొక్క సొంత కుమారుడు, సొంత కుమారులు. మనం అన్ని జనులము, అంటే విసిరేయబడిన వాళ్ళం. కరెక్ట్గా మాట్లాడితే ఒక క్రమము లేకుండా పెరిగిన వాళ్ళం. ఇజ్రాయెల్ అంటే వాళ్ళు పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా పడుకునేంత వరకు కూడా వాక్యానుసారంగా జీవించే వాళ్ళు యూదులు అంటే. ఇప్పుడు దేవుడు మన వైపు తిరగటానికి ఆయన మన లోపలికి, మనల్ని ఆయన లోపలికి తీసుకురావడం కొరకు దేవుడు తన సొంత కుమారుని గుడ్డివాళ్ళని చేశాడు. ఇక్కడున్న మీలో ఎవరైనా కూడా బయట విసిరేయబడిన తల్లి తండ్రిలో కూడా అనాథలాగా ఉండి లోకంలో తిరుగుతున్న ఒక వ్యక్తి కొరకు క్రమం లేదు, ఒక ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, ప్రతిదానికి కనిపించే ప్రతిదానికి మొక్కే ఒకడు కొరకు ఇంట్లో నీ కొరకు ప్రాణం పెట్టే ఒకడిని గుడ్డోడిని చేసి వాని ఇంట్లోకి తెస్తారా? ఇక్కడ ఎవరన్నా కానీ మీలో నా దేవుడు చేశాడండి, నా దేవుడు చేశాడు. ఆయనకి సులువేసే సమయంలో రాళ్ళేసి వాళ్ళని కొడతా ఉంటే ఆయన అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీళ్ళకి క్షమించుము, ఎందుకంటే నేనే వీళ్ళ గుడ్డోళ్ళని చేశా. అడవి కొమ్మని తెచ్చి ఇశ్రాయేలు కొమ్మని నరికి దీనికి అంటుకట్టాడు. అడవి కొమ్మ ఎవరో తెలుసా? అన్ని జనులమైన మనమై ఉన్నాము. ఇశ్రాయేలుకి గాయం చేసి ఆ చెట్టుకి మనం అంటుకట్టున్నాడు. ఈరోజు ఆ రక్తంలో మనం కడగబడి ఉన్నామండి. ఇది మన కొరకు వచ్చే రక్తం కాదు, రక్తం వారి కొరకు. అయితే విమోచించడానికి మనల్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుని పౌలు రోమాపత్రికలో అంటాడు 10:25లో, అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలు కొంతమటు కఠిన మనసు అనుగ్రహించబడెను. అన్ని జనులు అంటే ఎవరు? ఇప్పుడు మనము. అన్ని జనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు. ఎక్కడికి ప్రవేశించాలా? ఏం సంపూర్ణం అవ్వాలా? అన్ని జనుల ప్రవేశం అంటే అన్ని జనులు పరలోకంలోకి అడుగు పెట్టాలా?
అనుజనులు పరలోకి అడుగు పెట్టమంటే అనుజనులు పరలోకంలో ప్రవేశించడం అంతవరకు ఇజ్రాయేలుకి గుడ్డితనం ఇవ్వబడింది. వారి మనసు కఠినంలాయను ఎప్పటి వరకు? మనం పైకి వెళ్ళేంత వరకు. వాళ్ళు తోసేసింది మొదలుకొని మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళేంత వరకు, అనగా సుమారుగా 2000 పై సంవత్సరములు ఇజ్రాయేల్ గుడ్డితనంలో ఉండాలి. ఇప్పుడు దేవుడు వాళ్ళ దేవుడు కాదు. ఈ 2000 సంవత్సరాలు ఎవరి దేవుడు? నా దేవుడు. ఎప్పటి వరకు? until I entered into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోకి అడుగు పెట్టేంత వరకు ఆయన నాకు దేవుడై ఉన్నాడు. అక్కడికి ఎలాగూ దేవుడే ఇంకా. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆయన సొంత కుమారుని గుడ్డోళ్ళని చేశాడు. ఆయన నా కొరకు రక్తం కాచున్నాడు, నా కొరకు సమాధిలోకి వెళ్ళాడు, నా కొరకు సమాధి నుంచి పైకి లేచి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను మళ్ళా వస్తాను, మీరు రెడీగా ఉండండి. ఏమన్నాడు ఇప్పుడు? నేను మీకన్నా ముందుగా పరలోక రాజ్యం వెళ్ళి మీ కొరకు నివాస స్థలము సిద్ధపరిచి నేను మళ్ళా కిందకు వచ్చి నేనుండు చోటికి మీరు వచ్చేలాగా తీసుకొని పోతా. సో ఇప్పుడు నేనేం పాడాలా? ఇప్పుడు ఏం పాట పాడాలి? నేనే అక్కడ కూడా పుట్టి ఉన్నాడు కాదు సార్. పుట్టాడు, వచ్చాడు, పెరిగాడు, పెద్దోడయ్యాడు, రక్తం కాచాడు, విమోచించాడు, కొన్నాడు, వెళ్ళిపోయాడు, మళ్ళా వస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ టైం అవుతా ఉన్నది. నేను దానికి రెడీ అవ్వాలా, నా సాక్ష్యం సరి చేసుకోవాలా, నా జీవితం సరి చేసుకోవాలా, నా మాటలు సరి చేసుకోవాలా, నా ఆలోచన సరి చేసుకోవాలా, నేను చేసే ప్రతి క్రియ సరి చేసుకోవాలా, నా ప్రతి పని సరి చేసుకోవాలా. అదే డివిడెండ్ సరి చేసుకోవటం అంటే. ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నాము? మన సాక్ష్యములు సరి చేసుకునే కాలంలో ఉన్నాము. ఆయన వచ్చేపాటికి నువ్వు రెడీ అవ్వాలా. హల్లెలూయా. ఆమేన్. ఇట్స్ ఎ ట్రిమ్మింగ్ టైం. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒక దీపం ఉన్నది. కొద్దిమందికి ఇలాగ అర్థమవుద్ది. ప్రమిదలు ఉన్నాయి, తెలుసుగా మీకు. ఇది అర్థమవుతుంది లేండి. అందుకని ఎర్ర మట్టితో చేశారు, బయట పెట్టాం, పోయిన నెలలో పెట్టినట్టున్నాం. దాని లోపల నూనె పోసాం, నూనె లోపల ఒక ఒత్తి పెట్టాం పైకి ఇట్లాగా, దీనిపైన వెలిగించాము ఇలాగా. ఇది వెలుగుతూ ఉన్నది. 1 గంట 2 గంటలు వెలిగినది. తర్వాత ఈ లైట్ చిన్నది అవుతా ఉన్నది, పైన ఉన్న వెలుగు చిన్నది ఆరిపోయింది. వెలిగించాక ఎందుకు ఆరిపోవాలా? నూనె అయిపోయినది. ఇప్పుడు అది వెలుగుతూ ఉండాలి. నేనేం చేయాలా? నేను చెప్పనా? దాని దగ్గర కూర్చోవాలా. అది ఆరిపోకూడదు, నూనె అయిపోకూడదు. నూనె దాంట్లో పోయాలా అంటే ముందు నా దగ్గర నూనె ఉండాలా, అది వెలుగుతూనే ఉండాలా. ఇంతకీ ఆ ప్రమిద ఏంటి, ఆ నూనె ఏంటి, ఆ ఒత్తి ఏంటి, ఆ ఎలగటం ఏంటి? ఆ ఒత్తి నీలో ఉన్న విశ్వాసం. ఆ ఒత్తే విశ్వాసి, ఆ ఒత్తే క్రైస్తవుడు. ఆ నూనె లోపల ఉన్నంతసేపు అది వాక్యంలోంచి వచ్చినది, వాక్యము ద్వారా వచ్చినది. ఇప్పుడు ఆ వాక్యంలోంచి వచ్చిన నూనె ఏదైతే ఉన్నదో ఆ నూనె ఉన్నంతసేపే పైన వెలుగుతూ ఉంటుంది. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది, ఒకసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో రుచి చూసి ఒక్కసారి వెలిగింపబడి ఆరిపోయిన వాడు మళ్ళీ ఎలగడు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసు? ఈ కాలంలో మనకి సహాయం చేస్తున్నాడు. నువ్వు ఆ నూనె అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు నీది. ఎలాగైపోకుండా ఉండాలి సార్? ఆ నూనె ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, సంఘానికి క్రమంగా రావటం ద్వారా, వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు వచ్చిన వాక్యానికి లోబడటం ద్వారా, వాక్యాన్ని కట్టుబడటం ద్వారా, లోకానికి దూరంగా ఉండటం ద్వారా, లోక భాషల నుంచి నువ్వు పారిపోవడం ద్వారా, నీకు వచ్చే ప్రేరేపణని సొంత ఆలోచన, సొంత ప్రత్యక్ష నుంచి నువ్వు దూరంగా ఉన్నప్పుడు అప్పుడు దేవునికి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఆ నూనె అయిపోకుండా చూడటానికి దేవుడు వాక్యాన్ని నీ కొరకు నిరంతరం ఇస్తానే ఉన్నాడు. is providing oil for every lamp on this earth. ఈ భూమి మీద ఉన్న ప్రతి దీపము కొరకు, దివిటి కొరకు దేవుడు నూనెను ఉత్పత్తి చేస్తానే ఉన్నాడు. మీకు రహస్యం చెప్పనా? ఆయన ఉత్పత్తి చేస్తానే ఉన్నాడు. మీకు ఇంకో రహస్యం చెప్పనా? ఆయన ఉత్పత్తి చేస్తానే ఉన్నాడు. అది అయిపోవటంలా. ఎందుకని అయిపోవటం లేదంటే ఆయన వచ్చేదాకా అది ఎలగాల్సిందే.
ఆమేన్. ఒక మాట చెప్పనండి, ఇందా మనం చదువుకున్న వాక్యంలో 10 మంది కన్యకలు బయలుదేరారు. ఎవరు సార్ వాళ్ళు? ఇంగ్లీష్లో 10 వర్జిన్స్ అని ఉంటుంది. వర్జిన్ అంటే అర్థం ఏంటంటే మనం అనుకున్న అర్థం కాదండి. వర్జిన్ అంటే ఎవరంటే పవిత్రురాలు, పవిత్రురాలు. ఇప్పుడు 10 మంది ఎవరు? గట్టిగా చెప్పండి. 10 మంది పవిత్రులే. అదే 10 మంది పవిత్రులు అయితే అందరూ లోపలికి వెళ్ళిపోవాలిగా. ఎందుకని పోలా అంటే నేను పవిత్రులైనంత మాత్రం లోపలికి పోను, పవిత్రంత అయినంత మాత్రాన్ని పరలోకం పోను. నేను చేసే మంచి పనులను పరలోకం తీసుకుపోవండి. మంచి పనులు తీసుకోపోక ఇంకేం తీసుకుపోతే పరలోకానికి? నువ్వు ఎంత మంచోడు అయినా వాక్యానికి లోపడకపోతే ఆయన అంటాడు హూ ఆర్ యూ అంటే ఏంటి తెలుసా మీకు? పరలోక రాజ్యం దగ్గర ఒక చిన్న వాతావరణం నడుస్తూ ఉన్నది. ఓ పెద్ద పాస్టర్ గారు పరలోక రాజ్యం వచ్చాడు. పెద్ద పాస్టర్, చాలా పెద్ద పాస్టర్ గారు, బిషప్ పాస్టర్ గారు వచ్చాడు. మంచి పాస్టర్ గారు. ఆయన చాలా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాడు, అన్నదానాలు చేశాడు, చాలామంది డబ్బులు ఇచ్చాడు, విధవరాళ్ళకి చీరలు కొని పెట్టాడు, చాలా చేశాడు. పెద్ద పెద్ద మీటింగ్లు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, దేయాలు కూడా పారిపోయినాయి. ఓ పెద్ద పాస్టర్ గారు వచ్చారు. లోపలికి వెళ్ళిపోతామంటే గుమ్మం దగ్గర ఒక ఆయన ఆపాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఆగు నువ్వు అన్నాడు. ఆయన అంటున్నాడు నేను పాస్టర్ గారిని అన్నాడు. సరే అయితే నువ్వు ఎందుకు లోపలికి పోతున్నావు అన్నాడు. ఇది పరలోకమే కదా అని. అవును అన్నాడు. నన్ను లోపలికి బాగా అన్నాడు. పోనీయడానికి వీలు లేదు. ఇంతకీ నీ పేరేంటో చెప్పు అన్నాడు. నా పేరు పెద్ద పాస్టర్ గారు అన్నాడు. నువ్వు ఒక్క నిమిషం ఉండు, నా దగ్గర పుస్తకం ఉన్నది, పుస్తకంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు మాత్రం లోపలికి పోవాలా. నీ పేరేంటన్నావు? పెద్ద పాస్టర్ గారు. నీ పేరేంటన్నావు? బిషప్ పాస్టర్ గారు. మొత్తం ఎతికాడు. సారీ పెద్ద పాస్టర్ గారు, మీ పేరు ఈ పుస్తకంలో లేదన్నాడు. ఏం పుస్తకం ఇది? గొర్రెపిల్ల జీవకాండం. ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని? ప్రభువైన యేసుక్రీస్తు రాస్తున్నాడు. ఆ పుస్తకం సరిగ్గా చూసావా? సరిగ్గా చూసా. నా పేరు లేదా? పేరు లేదు. నువ్వు పొరపాటు పడి ఉంటావు, మళ్ళీ ఇంకోసారి చూడు. ఆ పుస్తకం చెక్ చేసింది ఎవరు? పరలోకంలో ఉన్న దూత. ఈ భూలోకం నుంచి పైకి వెళ్ళిన పాస్టర్ గారు అంటున్నాడు, పరలోకంలో దూత నువ్వు సరిగ్గా చూడలేదేమో, నా పేరు మళ్ళీ ఇంకోసారి చూడు అంటున్నాడు. ఆయన అంటాడు అయ్యా ఇక్కడ మేము చూసాము, ఇది ఫైనల్. మరి నా పేరు దీని లేదే. భూమి మీద చాలా పెద్ద పాస్టర్ గారిని, పెద్ద పెద్ద కొడుకులు పెట్టే పెద్ద పెద్ద సంఘాలను కట్టాను, చాలా పెద్ద పాస్టర్ గారిని, మామూలు పాస్టర్ గారిని కాదు. మరి నన్ను లోపల రాకుండా ఆపేస్తే నాకు కిందకి వెళ్ళాక నాకు అవమానం కాదు? మా పని ఏంటంటే ఇక్కడ పేరు ఉంటే లోపల పంపించడం, లేదా బయట పంపించడం. నీ పేరైతే లేదు. ఈయన అడిగాడు, సరే ఇప్పుడు నేను ఎవరికి కంప్లైంట్ చేయాలా? అక్కడ ఒక ఆయన అడిగి పోయి కంప్లైంట్ చేయి. ఎవరైనా? ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి పో, కంప్లైంట్ చేయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళందరూ కలిసి గుంపంత వెళ్ళారు. అయ్యా వందనాలు అయ్యాను. వందనాలు. మేము నీ నామంలో భూమి మీద దెయ్యాలు ఎలాగొట్టాం, అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకాలు చేసాం, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాం. మామూలు మీటింగ్లు పెట్టాలి, 10 సంవత్సరాలు క్రిస్మస్ చేసేవాళ్ళం కింద. ఈస్టర్ చేసాం, గుడ్ ఫ్రైడే చేసాం, నీకు అనేకసార్లు సిలువ వేసాం గుడ్ ఫ్రైడే రోజు. ఒక్కసారి వేసాడు ఆ పిల్లత మీద 10 సంవత్సరం వేసాం చర్చిలో. మమ్మల్ని లోపల అంటిపోయింది ప్రభువా అని అంటున్నాడు. హూ ఆర్ యూ? అక్రమము చేయవారులారా, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అక్రమం చేయవారులారా నా ఉదయం తొలగిపోండి. ఎవరన్నారా మాట? కోపడమాకండి. ఎవరిని అన్నాడు ఆయన? బైబిల్ చదివారా పాస్టర్ గారు వాళ్ళు? మరి ఇప్పుడు పాస్టర్ గారికి అక్కడ గెట్ అవుట్ అంటే వాళ్ళ విశ్వాస సంగతి ఏంటి ఇప్పుడు? సో ఇప్పుడు నేను ఎక్కడ చర్చికి వెళ్ళాలా? చిన్న మాటే, వాక్యాన్ని వాక్యంలాగా చెప్పే చోటుగా నువ్వు. అది చిన్నదా పెద్దదా దగ్గర ఉందో దూరం ఉందో చెప్పదు లెక్కలు. నాకు వాక్యము వాక్యంలాగా చెప్పాలా. మనకు ఒక అలవాటు ఉంది, అంత దూరం ఏం పోతామండి, దగ్గరలో ఉన్న చర్చికి పోతానండి. ఏదైనా చర్చే కదా, ఏదైనా చర్చేనా? కోపడు మాకండి. చిన్న మాట చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. మనకి యాక్సిడెంట్ అయినది, కాలు ఇక్కడ దాకా ఇరిగింది అనుకుందాం. కోపడు మాకండి. కాలు ఇరిగినది, ఈ కాలు ఊడి చేతిలో పడింది. ఆటో ఎక్కాం హాస్పిటల్కి పోవాలని. ఏ హాస్పిటల్కి పోతారు? దగ్గరలోని హాస్పిటల్కి పోరా? ఆర్ఎంపీ దగ్గరికి పోరా? వచ్చేప్పుడు పోయారుగా. ఇప్పుడు ఎందుకని చెప్పండి, నాకు కారణం ఒకటి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు నాకు. మరి ఇప్పుడేమో నీకు పెద్ద హాస్పిటల్ కావాల్సి వచ్చినది,
అంటే నీకు ఏం అవసరం ఉందో నీకు తెలియగానే ఇది ఎవరు మనం అడుగుతాం, ఏ డాక్టర్ సరిగా చేస్తాడు? మరి అడగవా? ఏ పాస్టర్ గారు కరెక్ట్గా వాక్యం చెప్తాడు? అడగవా నువ్వు ఎప్పుడు? నా మాట మీకు అర్థమవుతున్నదా? ఏ పాస్టర్ గారు వాక్యానుసారంగా ఉంటాడు? అడగవా? ఇట్ ఈస్ టైమ్ టు చెక్ వేర్ యు ఆర్ ఇన్ ద వర్డ్. ఈరోజు నువ్వు వాక్యంలో ఎక్కడున్నావో నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అదే దివిటీలు సరి చేసుకునే సమయం అయి ఉన్నది. ఈరోజు యు నీడ్ టు నో వాట్ యు ఆర్ అండ్ వేర్ యు ఆర్. ఈరోజు నీకు తెలియాలి నువ్వేమై ఉన్నావో, నువ్వు ఎక్కడో నీకు తెలియాలా. నాకు సమస్య వస్తేనే పాస్టర్ గారు కావాలా? చిన్న మాట చెప్పనండి. ఒకసారి లోతు దగ్గరికి దేవుడు వచ్చాడు, దూతలు పంపించున్నాడు. దేవుడు దూతలకు ఒక మాట చెప్పాడు, లోతుని ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఎక్కడ తీసుకుపోవాలా? లోతుని అక్కడి నుంచి బయటికి తీసుకుపోయిన తర్వాత నేను సొదమ పట్టణాన్ని, సొదమ గొమొర్రాని కాల్చేస్తా. ఇది దేవుడు చెప్పిన మాట. ఆ దూతలు వచ్చి లోతుగా మాట చెప్పారు, అయ్యా లోతు గారు మీరు ఇక్కడి నుంచి బయటికి రాగానే దేవుడు సొదమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేస్తా, త్వరగా బయటికి రండి. ఎక్కడికి రావాలా? అదిగో దూరంగా ఉన్న కొండ మీదకి పోవాలా. లోతు అంటున్నాడు, నేను దూరంగా ఉన్న చర్చిలకి పోను, పక్కన ఉన్న చర్చికి పోతా. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీరు సంతోషించాలి, మీరు పాత నిబంధన కాలం పుట్టలా. పాత నిబంధన కాలం పుట్టితే చర్చికి ఎక్కడికి వెళ్ళాలా? చచ్చిన విషయం పోవాలా, చచ్చినా కూడా అక్కడ పోవాలా. కానీ మనం ఏమంటాం? ప్రభువా నేను పాలకొండ దాకా రాలేను ప్రభువా, రైట్, నేను వైజాగ్ దాకా రాలేను ప్రభువా, నేను గుంటూరు దాకా రాలేను ప్రభువా. మరి విషయం సంగతి ఏంటి చెప్పు. మాట అర్థమవుతుందా? ఐగుప్తులోంచి దేవుడు వాళ్ళని బయటికి రమ్మన్నది 3 దినములంతా ప్రయాణం చేశాక అక్కడ ఆరాధన చేయడానికి రమ్మన్నాడు. నీ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టగానే గుమ్మం ఎదురుగా చర్చి ఉండాలి మనకి ఈరోజు, అంతేనా? ఇప్పుడు లోతు ఏమన్నాడు? దూరం దాకా రాలేను, అందుకే ఇక్కడ ఆగాను. అందుకే లోతు లోక సంబంధి, అబ్రహాం విశ్వాస అయి ఉన్నాడు. అబ్రహాం దేవుడు పిలిచి, అబ్రహాం బయటికి రా, ఎక్కడికి రాగల, వచ్చేసాడు అంతే. లోతు చేతి పట్టుకొని దూతలు లాగుతావంటే లోతు అన్నాడు, ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఎక్కడికి? ఎక్కడ దాకా? అమ్ము అందరు నేను రాలేను, అసలే చలికాలం. అబ్రహాం ఏమంటున్నాడు? అడిగాడా? రా. ఇంటికి వెళ్ళాడు, చాలా దేవుడు రమ్మన్నాడు. ఆమె కూడా ఎట్టంటామని చూడు, పద వెళ్దాం పని. ఆమె ఎక్కడికి అడగట్టల్లా. పాపడు మాకండి, ఈరోజు ఇక్కడ భర్తలు ఉన్నారు, భార్యను బయటికి రమ్మంటే ఏమంటారు? ఎక్కడికి? నువ్వు ముందు ఎక్కడికో చెప్తా కానీ రెడీ అవ్వను. నేనంటున్నా, కోపడు మాకండి, నువ్వు నిజమైన భార్యవేనా? కోపడు మాకండి. మీకు మాట చెప్పాలా, మీ మీద భార్యకి అసలు నమ్మకం లేదని మిమ్మల్ని అనాలి ఫస్ట్. నేను రమ్మంటే భార్య ఏమనాలా? పదపోను, ఎందుకంటే నా భర్త వాక్యానుసారంగా నడుస్తాడు, నాకు భార్య మీద సందేహించదు. మాట మీకు అర్థమైనదా? కానీ ఇప్పుడు సమస్య ఏంటి? రమ్మంటే ఆమె ఏమంటుంది? ఆత్మయ్య పెళ్లి కుమారుడు రమ్ము అని పిలుచున్నాడు, వినువాడు వస్తావా? వెళ్ళిపోదాం పదా. రేపుకాలను అడిగారు, అమ్మా ఇస్సాకున్నాడంట అక్కడ, రెడీ అంట, వెళ్తావా? వెళ్తాను. ఎందుకు ఏంటి? వధువుకి సందేహాలు ఉండవు, రెడీ అవటం ఉంటుంది. ఈరోజు నీవు వాక్యం అయి ఉన్నావు, వాక్యములో భాగమై ఉన్నావు, క్రీస్తు కొరకు నువ్వు సిద్ధపడతా ఉన్నావు. కాబట్టి నువ్వు గమనించాల్సి ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నాను, నేను సరైన స్థానంలో ఉన్నానా లేదా? ఏమాన్? ఇప్పుడు ఇక్కడ మీ ఈ ప్రాంతంలో ఉన్నారు, ఇక్కడ యాపిల్ చెట్టు వస్తుందా? ఎందుకని? ఖర్జూరపు చెట్టు ఎందుకని? ద్రాక్ష చెట్లు ఎందుకని? 80వ కీర్తనలో ఒక మాట ఉన్నది, నువ్వు ఇక్కడిది కానీ ద్రాక్షవల్లి ఇక్కడ తెచ్చుతివి. ఆమేన్. ద్రాక్షవల్లిని ఎక్కడ నాటాలో అక్కడ నాటాలా. ప్లాంట్ ద వైన్ వేర్ టు ప్లాంట్ ఇట్. ఎక్కడ నాటాలో అక్కడ నాటాలా. ఈరోజు మనమంతా ఐగుప్తు లాంటి లోకంలో నాటబడి ఉన్నాం. బట్ వీఆర్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు మనం కాము. ఐగుప్తులో ఉన్న 20 లక్షల మంది ఇజ్రాయేలు ఐగుప్తు వారు కాదు, అయితే వాళ్ళు అక్కడ పుట్టారు. వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు.
ఈరోజు మనము కూడా ఈ లోకంలో పుట్టాం. అయితే ఈ లోకం మనది కాదు. ఎక్కడ నువ్వు ఉన్నావంటే వాక్య సంబంధమై ఉన్నావు. నువ్వు దేవుళ్ళో ఉన్నవాడివై ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఎలాగున్నా నీ గమ్యం మాత్రము వాక్యంలోకి రావాలి. నువ్వు ఏ కులంలో పుట్టావో, ఏ మతంలో పుట్టావో ప్రశ్న లేదు. నువ్వు ఏ భాష మాట్లాడతావో ప్రశ్న కాదు. నువ్వు ఏ ప్రాంతంలో పుట్టావో ప్రశ్న కాదు. నువ్వు తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావా, గోధుమ రంగులో ఉన్నావా ప్రశ్న కాదు. అయితే నీ ముగింపు మాత్రము క్రీస్తు అయి ఉండాలా. నీ ముగింపు మాత్రం ఎత్తబాటు అయి ఉండాలా. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళట కొరకే ఈ భూమి మీదకి వచ్చి ఉన్నావు. అసలు దేవుడు వచ్చింది దేనికి? మొదటి రాకడలో ఆయన వచ్చింది ఆయనలో ఉన్న వారిని విమోచించటానికి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు వచ్చాడు? విమోచించాలి. ఎందుకు విమోచించాలా? రెండో రాకడ కన్నా ముందుగా ఎవరైతే రెడీ అయి ఉన్నారో, రెడీ అవుతారో దేవుడు వాళ్ళని మొదటి రాకడలో చూస్తున్నాడు. ఎలాగా? మొదటి రాకడలోనే రెండో రాకడలో ఉండే ప్రజలు దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. అందుకే నా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను నేను పునరుత్థానంలో ఉండాలని. 1 కొరింథీ 15:51 అంటున్నాడు, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. కాబట్టి ఏం చేయాలి? ఈ గుడారం పడేయాలా, వేరే గుడారంలోకి పోవాలా? అంటే పౌలు గారికి ఒక సంగతి తెలుసు. 2000 సంవత్సరం తర్వాత యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన అంటున్నాడు, కడబూర మోగును, అప్పుడు మృతులు లేపబడతారు. ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మనమందరం నిద్రించము కానీ రెప్పపాటు కాలములో we all will be changed in a twinkle of eye. రెప్పపాటు కాలంలో మనమందరము మార్పు పొందుదుము. అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతాడు? రెండో రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమి జరగబోతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. అయితే అందరం కాదు, వాక్యానుసారంగా ఉండే వాళ్ళే మార్పు పొందుదురు. వాక్యానుసారంగా జీవించి వాక్యం కొరకు పోరాడి ప్రయాస భారం కలిగి హతసాక్షులు అయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఆయన రాకడలో పైకి లేవలసి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే ఆయన రెండో రాకడ కన్నా ముందు కాలం మనం జీవిస్తున్నాం. ఆయన వచ్చేసరికి దేవుడు మనల్ని సిద్ధపరచడానికి ఆయనే తిరిగి తన వాక్యాన్ని పంపించాలి. ఆమేన్. ఒకసారి చూద్దాం. మలాకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలీయాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టు తిప్పును. లోతు దినముల్లో ఎలాగున్నదో యేసుక్రీస్తు రెండో రాకడ దినములు అలాగుంటుంది. నోవాహు దినముల్లో ఎలాగున్నదో యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ దినములు అలాగుంటుంది. నోవాహు దినముల్లో ముందుగా దేవుడు నోవాహును పంపించాడు, ప్రకటించాడు, లోబడిన వారికి తీర్పునిచ్చాడు. లోతు దినముల్లో దేవుడు ముందుగా దూతలు పంపించున్నాడు. ఆ దూతలు చెప్పిన దానికి లోబడకుండా వాళ్ళు ఎవరైతే అక్కడ ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరి మీదకి దేవుడు అగ్ని గంధకములు కురిపించున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏమంటున్నాడు? నేను వచ్చి శపించడానికన్నా ముందు, రెండో రాకడ కన్నా ముందు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? ఒక వ్యక్తిని పంపించాలా. ఎవరిని పంపించాలా? ప్రవక్తకు ఏలీయాను మీ వద్దకు పంపుదును. నోవాహును పంపించాడు, లోతు దగ్గరికి దూతలు పంపించాడు. ప్రతి కాలంలో ఆయన రావటానికన్నా ముందుగా, ఆయన తీర్పు తీర్చడానికన్నా ముందుగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే దేవుడు హెచ్చరించే ఆ కాలంలో ఈరోజు మనం ఉన్నాం. ఆయన రాకడ కన్నా ముందు కాలము అదే హెచ్చరిక కాలము, అదే తీర్పు కన్నా ముందున్న కాలము, అదే దివిటీలు సరి చేసుకునే కాలము. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 17:26, నోవాహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినములో జరుగును. లూకా 17:28, లోతు దినముల్లో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. ఈరోజు మీరు గమనించారా? కోప్పడమాకండి నా మీద. రేపు 25వ తారీఖు, ఈరోజు 20, ఇంకా 5 రోజులు ఉన్నది. 25వ తారీఖు చాలామంది ఇళ్లలో పురుషులు ఇప్పటి నుంచి డబ్బులు రెడీ చేసుకుంటారు. దేనికోసం? తాగటానికి. ఆ రోజు ఇంట్లో భార్య కూడా పర్మిషన్ ఇస్తుంది. ఎందుకని? నీ ఒక్కరోజు తాగాల. దానికి ముందు ఆమె కండిషన్ పెడుతుంది, నువ్వు ఉదయం మాత్రం చర్చికి రావాలా, అప్పుడు నీకు తాగడానికి డబ్బులు ఇస్తా. గొప్ప పిల్లలు, గొప్ప భర్త.
కోపడు మాకండి నా మీద. అవునా కదా? ఇప్పుడు వాళ్ళ క్రిస్మస్ దేనికి? ఆ తాగబోతు అనుకుంటాడు, బా ఈ క్రిస్మస్ ప్రతి నెల వస్తే బాగుండు. ఎందుకని? నా భార్య తాగమని డబ్బులు ఇస్తుందా నాకు? ఒప్పుడు కొట్టాలా, గొడవ పెట్టాలా, గందరగోళం చేయాలి. ఇప్పుడు వాడి క్రిస్మస్ నచ్చింది. ఎందుకని? బైబిల్ చెప్తా ఉందిగా, జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారునాడుచు ఇండ్లు కట్టుచు ఉండరి. దేని మీద బిజీ అయిపోయాం మనం? క్రీస్తు మీద తప్ప అన్నిట్లో బిజీ అయి ఉన్నాం. అలాంటి సమయంలో దేవుడు వస్తాడు. అయితే దేవుడు వస్తాడని రెడీ అయ్యే గుంపు కూడా ఉన్నదండి. ప్రపంచమంతా తినుచు తాగుచు ఉండటంలా వాక్యం కొరకు రెడీ అయ్యి దేవుణ్ణి కనిపెడతా, ప్రభువా నువ్వు వచ్చే సమయమైనది, ఇదిగో ప్రపంచం అలా జరుగుతుంది, తూర్పులు అలాగున్నది, ఉత్తరం ఇలాగున్నది, దక్షిణం అలాగున్నది, పడమలు ఇలాగున్నది, ఆ దేశం ఇలాగవుతుంది, ఇక్కడ ఇలాగవుతుంది, కాబట్టి నేను రెడీ అవ్వాలి ప్రభువా అని ఇంకా ప్రార్థించేవాళ్ళు, వాళ్ళ హృదయాలు రెడీ చేసుకునేవాళ్ళు, కుటుంబాలు రెడీ చేసుకునేవాళ్ళు, పిల్లలు రెడీ చేసుకునేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, మొరపెట్టేవారు, కన్నీరు గాచేవాళ్ళు, వాళ్ళ ఉన్న లోపాలు పారిపోవాలని దేవుని సహాయం అడిగేవారు, దినదినం వాళ్ళు మార్చుకునేవారు, బైబిల్ చదువుతూ వాళ్ళ సరి చేసుకుని దివిటీలు చక్కబెట్టుకునే వారు ఇంకా ఉన్నారండి భూమి మీద. అంటే లోకంలో తీర్పుకి వెళ్ళే వాళ్ళు ఎలాగైతే ఉన్నారో దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు అలా రెడీ అవుతున్నారు. వాళ్ళేమో కిందకి పోవటానికి, మనమేమో పైకి పోవటానికి. మొత్తానికి అది పోవాలా ఇటుగానే అటుగానే. ఆయన వస్తానంటున్నాడు. ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను మీకన్నా ముందుగా పరలోక రాజ్యం వెళ్ళి మీ కొరకు నివాస స్థలం సిద్ధపరిచి మళ్ళా వచ్చి నేనుండు చోటికి మీరు వచ్చేలాగా మిమ్మల్ని తీసుకుని పోతా. భూమి ఆకాశాలు గతించిన ఈ మాటల్లో సున్నైనా పొల్లైనా గతించు, ఎందుకంటే పలికింది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు నాకు ఒక వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానం ఉందంటే ఆయన వస్తానన్నాడు, వచ్చి తీరతాడు. ఎవరి కోసం వస్తాడు? నా కోసం వస్తాడు. పరలోక రాజ్యము నివాస స్థలం ఎవరి కొరకు? నా కొరకై ఉన్నది. ఇప్పుడు ఆ నివాస స్థలము నా కొరకైతే, ఆయన వస్తానన్నది నా కొరకైతే, ఆయన చెప్పిన వాగ్దానం నా కొరకైతే, సిద్ధపాటు ఎవరిది? రెడీ అవ్వాల్సింది ఎవరు? దివిటి రెడీ ఎవరు అవ్వాలా? ఎవరి దగ్గర సిద్ధులో నూనె ఉండాలి, ఎవరు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలంటే ఆ వెళ్ళే వాళ్ళు నేను అనుకునేవాడు ఎవడైతే ఉన్నారో వాళ్ళు రెడీ అవుతారండి. హల్లెలూయా. దేవుని మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సీ, ఇప్పుడు ఈ ప్రవచనములు నెరవేరుతున్న కాలంలో మనం ఉన్నాం. నిజమేనా? ఆమేన్. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉన్నది? గందరగోళం. ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం నమ్మాలో తెలియదు. ఒక చిన్న మాట చెప్తాను, ఇలా చెప్తాను ఏమనుకోమాకండి. ఏ చర్చికి పోయినా నాకు వెస్లీ చెప్పినట్టుగా మా చర్చే కరెక్ట్, మా పాస్టర్ గారే కరెక్ట్. ఎవరు కరెక్టు? మా పాస్టర్ గారు కరెక్టు, మా సంఘమే కరెక్టు. ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు పాల్ గారు? ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు పాల్ గారు? ఏం తెలుసు ఆయనకి? వ్యాపారం నుంచి వచ్చాడు. వ్యాపారం ఎక్కడ తెలుస్తుందా? క్రైస్తవ బుడ్డడికి ఎక్కువ తెలుస్తుందా? నేను పడలా ఎవరికి ఎక్కువ తెలియాలా? ఏ పాస్టర్ కరెక్ట్ లేడు, ఏ సంఘము కరెక్ట్ లేదు. కరెక్ట్ అయిన వాడు నాకు తెలిసి భూమి మీద ఒక్కళ్ళు, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు. నేను ఏదన్నా వెంబడించానంటే ఇప్పటిదాకా దేవుడిచ్చిన వాక్యం తప్ప మనుషులు వెంబడించలా. వాళ్ళు ఇన్ని లక్షలు ఇస్తామన్నా నువ్వు నాకు వద్దు పని చెప్పి బయటకు వచ్చినదే. వాళ్ళు ఎంత ఆఫర్ చేసినా మాకు వద్దు పని వచ్చినదే. అమ్ముడు పోలా. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఎందుకు అమ్ముడు పోకూడదు? నేను నన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. వాక్యానికి ఆయనకి నేను లోబడితే నాకు ఇస్తానన్న స్థలముకు నేను పైకి తీసుకుని పోతాడు. ఈరోజు భూమి మీద ఎవరు మన గురించి ఏమనుకున్నా నాకు లెక్క కాదు. వాళ్ళు ఏమనుకుంటారో ఏమైనా అనుకొని, వీళ్ళు ఏమనుకుంటారో అనుకొని, చుట్టాలు ఏమనుకుంటారో అనుకొని, స్నేహితులు ఏమనుకుంటారో అనుకొని, ఎవరైనా ఏమైనా అనుకొని నాకు అవసరం లే. నాకు ఒక్కడే సంబంధం, క్రీస్తు ఏమనుకుంటాడు, క్రీస్తు ఏమనుకుంటాడు నా గురించి. నేను లెక్క అప్పు చెప్పాలి పైకి వెళ్ళాక.
ఆయన పైన భుజం మీద చెయ్యేసి ఒక మాట అంటాడు, బడా నా మంచి దాసుడా. ఆ ఒక్క మాట చాలు. ఇక్కడ 1,00,000 మంది మనం వ్యతిరేకంగా తిట్టినా కూడా నో ప్రాబ్లం. పైకి వెళ్ళని ఒక్క మాట అంటే చాలు. ఆ మాట అనిపించుకోవడం కొరకు ఏమైనా రెడీ చేయి ఇక్కడ చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తా. ఇక్కడున్న మీలో ఎంతమంది వారానికి 5 రోజులు కుటుంబాన్ని వదిలేసి సేవ చేస్తారు? అమ్మో, పిల్లల్ని వారం రోజులు చూడకుండా ఉంటాం అంటే ఎంత కష్టం. ఒకవేళ అవసరమైతే 4 రోజులు వదిలిపెట్టిపోవాలంటే అవుతుందా? ఇంట్లో పరిస్థితి ఎలాగ ఉంటుంది? కానీ ఏంటి ముఖ్యం? అది ముఖ్యం. దేవుడు ముఖ్యం మనకి. ఈరోజు చాలా చోట్ల మా దగ్గర రావాలి, వాళ్ళ గారు మా దగ్గర రావాలి, మంచి చాలా సంతోషం. మీరు ఎక్కడికి రావాలా? అది కదా సంతోషం. నేను రమ్మంటే వస్తా, సంతోషం ఏది. మీ మధ్యలో రావడం అంటే ధన్యత, దేవుడు ఇచ్చిన కృప అనుకొని వస్తా. అయితే వచ్చింది దేనికంటే దేవుడి దగ్గర నడిపించడానికి, వ్యక్తుల దగ్గర కాదు. మనం మానవులు పెట్టే కట్టుబాట్ల కిందకి రావద్దు, వాక్యం కిందకి మనం వద్దాం. ఆమేన్. నేను ఇంకో మాట చెప్తా, మీ సంఘాలను వదిలిపెట్టి మా సంఘానికి రండి అని ఇప్పుడు దాకా దేవుడు నాకు కృపనిచ్చి బోధించడం ప్రారంభించిన దినం నుంచి ఈ దినం దాకా ఎప్పుడు చెప్పాలా. కానీ ఎప్పుడు చెప్పే మాట ఒకటి, వాక్యాన్ని వాక్యంలాగా చెప్పే చోట కానీ లేకపోతే తీర్పులోకి మనం రావాలా. బైబిల్లో ఒక మాట ఉంది, గుడ్డోడిని ఎక్కడ నడిపిస్తాడు? ఇప్పుడు తప్పెవరిది? గట్టిగా చెప్పమ్మా. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా చెప్పమ్మా. ఇప్పుడు నన్ను గుడ్డోడిని నడిపిస్తా, నాకు ఎలా తెలియాలా? గుడ్డోడి తప్పే లేదు. మీరు చెప్తున్నా నిజం. అసలు వాడు పుట్టుకతోనే గుడ్డోడై ఉన్నాడు. వాడు గుడ్డోడని తెలియకుండా వెనకపోవడం నీది గుడ్డితనం. వాడు వచ్చింది దేనికి? గుడ్డితనం నడిపిస్తానికి. నీ కళ్ళు ఇచ్చింది దేవుడు దేనికి? నువ్వు గ్రహించడానికి. ఇప్పుడు దేవుడు నీకు చదువు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చదువు అంటే, నువ్వు ఉద్యోగాలు చేయటమో తర్వాతది. ఫస్ట్ దేవుడు చదువు నీకు తెలుసా? నువ్వు వాక్యం చదువుకొని తెలుసుకోవటానికి. ఫస్ట్ ఇది చేయాలా. మనం ఇది చెయ్యం. చూడండి, ఇంట్లో పిల్లలేమో చదివేవా లేదా అని పక్కన కూర్చుంటాం. వాళ్ళ పక్కన ఏం నోట్స్ చదువు, అరగంట చదివే, గంట చదివే, మొబైల్ పక్కన పెట్టి టీవీ పక్కన పెట్టి చదువు. ఇప్పుడు బైబిల్ చదవమన్నావా? ర్యాంక్ మిస్ అవుద్దేమో. ర్యాంక్ మిస్ అయినా పర్వాలేదు, ఇక్కడే ఉంటావు. కానీ ఇక్కడ కానీ మిస్ అయితే కిందకి పోతావు. ఏం చదువుతావు ఇప్పుడు? నువ్వు చదువు పుస్తకాలు కాదంటలా, కానీ ఇది ఇంకా ముఖ్యమైనది. అది జీవితం నేర్పించదు, అది నేను పరలోకం తీసుకుపోదు. ఇక్కడికి ఒక మంచి స్థానం ఇస్తుందేమో. ఇది పరలోకంలో క్రీస్తుతో పాటు ఆయన సింహాసనంలో కూర్చునే ఆ గొప్ప స్థితిని కల్పిస్తుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేనికి సిద్ధపడదాం మనం? పరలోకం వెళ్ళటానికి, ఆయనతో పాటు ఉండటానికి, ఆయనలో కలిసి ఉండటానికి. ఎంత బాగుంటుంది పైకి వెళ్తే ఆయనతో పాటు కూర్చుంటే, చాలా బాగుంటుందా? అయితే దానికన్నా ముందు ఒక పని చేయాలా, మన దివిటి రెడీ అవ్వాలా. దివిటి ఎలా రెడీ అవుతుంది? ఇలా మాట్లాడుకుందాం. కోపం తెప్పించకపోతే నన్ను క్షమించండి, కోపం తెప్పించకపోతే పర్వాలేదు. మనం చర్చిలో మంచిగా పాస్టర్ గారు సపోర్ట్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు మనం తప్పు చేసాం, పాస్టర్ గారు ఏమంటారు? చెప్పరు. చెప్తే నువ్వు మానేస్తావుగా. నువ్వు పర్లేదు, ఏం కాదు, దేవుడు ఇట్లాంటి ఏమని చూసుకోడు. క్రిస్మస్ వస్తుంది కదా, రేపు ఏదైనా పెద్ద పని చేయి, దేవుడికి ఏమిస్తాడు లేపో. ఎవరు వీళ్ళు? గట్టిగా చెప్పండి, ఎవరు వాళ్ళు? డబ్బులకు అమ్ముడుకు పోయేది ఎవరు? యూదాలు, బిలాములు. మరి ఇప్పుడు యూదాలో ఏ ఆత్మ ఉన్నది? బిలాములో ఏ ఆత్మ ఉన్నది? కయీన్లో ఏ ఆత్మ ఉన్నది? దైవపాత్మ ఉన్నది. మరి కోపడరు కదా. ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేసినా పర్వాలేదు అని చెప్పే పాస్టర్ గారు ఎవరు? నేరుగా అపవాదికి భూమి మీద ప్రతినిధి. బైబిల్లో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట, ప్రకటన గ్రంథం 10 చివరి అధ్యాయంలో ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములను ఏ ఒక్కటి జతపరచకూడదు, ఉన్నదాన్ని తీసేయకూడదు. ఏమవుతుంది తీసేస్తే?
భూమి మీద ఉన్న తెగుళ్ళు మొత్తం వాడికే వస్తాయి. కలిపితే ఏమవుతుంది? పరలోక రాజ్యాలు పాలు లేకుండా పోతుంది. ఇప్పుడు చర్చికి వెళ్ళేది దేనికి నేను? మరి కలిపితే ఏమవుతుంది? తీసేస్తే ఏమవుతుంది? పరలోక రాజ్యం ఉండదు, తెగుళ్ళు అన్నీ వస్తాయి. ఇక చర్చికి పోయి నేను చేసిన భక్తి అంతా ఏమవ్వాలా? ఇప్పుడు నేను సంఘానికి పోవాలా? దీనికి ఏమీ కలిపే చోట నేను ఉండకూడదు, దీనిలోంచి తీసే చోట నేను ఉండకూడదు. ఎక్కడ ఉండాలా? వాక్యంలాగా ఉండే చోట నేను ఉండాలా. ఇప్పుడు దేవుడికి ఏం కావాలంటే, నేను సరిగా ఉండటం కొరకు దేవుడు చెడ్డదానికి అనుమతి ఇచ్చాడు, మంచిదానికి అనుమతి ఇచ్చాడు, నాకేం వివేచన పెట్టాడు. పరిశుద్ధాత్మ సహాయం పంపించాడు. ప్రభువా నేను ఎక్కడికి పోవాలా? వాక్యానుసారం చోటకి పోవాలా. ఎలా తెలియాలి ప్రభువా? చిన్న మాట, మన దగ్గర ఒక దొంగ నోటు ఉన్నది, ఒక అసలైన నోటు ఉన్నది. ఎలా తెలుసు తేడా? మన దగ్గర ఉన్న నోటు దొంగ నోటు అని మనకి ఎలా తెలియాలా? ముందు నీ దగ్గర ఉన్న ఒరిజినల్ నోటు యొక్క గుణలక్షణాలు ఏంటో తెలిస్తే అప్పుడు దొంగది తెలుస్తుంది. అంతేనా? ఇప్పుడు నిజమైన చర్చ ఉన్నది, దొంగ చర్చ ఉన్నది. ఇప్పుడు ఎలా తెలియాలా దొంగదేదో నిజమైనదేదో? ముందు నీకు వాక్యం తెలిస్తే, వాక్యానుసారంగా ఉంటే నిజమైనది. మనకి వ్యక్తుల మీద ద్వేషం లేదండి, అసలు వ్యక్తులతో మనకు పోటీయే లేదు. బైబిల్ చెప్తా ఉన్నది, రక్త మాంసంతో మనం పోరాటం కాదు కానీ వాయుమండల అధిపతితో మనం పోరాడుతున్నాం. ఎవరో వాయుమండల అధిపతి కనబడకుండా ఆత్మలాగా వాడు కూడా అందరిలోకి దూరి వాళ్ళలో ఉన్న బలహీనతలు వాడు బేస్ చేసుకొని వాడు కూడా భూమి మీద పరిచయం జరిగించుకుంటానే ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? వాక్యానుసారంగా ఉన్నావా లేదా? వాక్య క్రమంలో ఉన్నావా లేదా? దేవుడి పిలిచిన విధానాలను సిద్ధపడుతున్నావా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను గుడితనంలో ముందుకు పోతున్నాను లేదా తెలియాలని ఒక చిన్న మాట, కోపం రాదు ఎవరికి? బైబిల్ మొత్తంలో ఎక్కడన్నా ఒక్క చోట నేను అడిగిన మాట ఉందేమో నాకు చెప్తారా? ఒక్క చోట ఎక్కడన్నా డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడు అని? షూర్ లేదు. ఇప్పుడు బైబిల్లో లేదు కదా. ఇప్పుడు నేను క్రిస్మస్ చేస్తానంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి. నేనేం చేసినట్టు? కలిపినట్టు. అపోస్తలుని పౌలు అంటున్నాడు గలతీ రాసిన పత్రికలో, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నాను, మిమ్మల్ని గురించి పడిన శ్రమంతా వ్యర్థమైపోయిన భయపడుతున్నాను అని. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు డేట్లు పెట్టుకుని పండగలు చేయొద్దు అంటున్నాడు. అయితే మనం ఏమంటున్నాం? డిసెంబర్ 25 అంటే మన మోకాలని ఎలా ఉంటాయి? కళకళలాడిపోతుంటాయి. వీళ్ళంతా శుభ్రం చేస్తావా? బూజులు దులుపుతాం, మొత్తం చెత్త అంతా బయటపడేస్తాం, కొత్త బట్టలు తెచ్చి రెడీగా పెట్టుకుంటాం ఇంట్లో. ఆ రోజు పిండి వంటలు రెడీగా ఉంటుంది. ఇంటికి రంగులు వస్తాయి, ఒంటికి రంగులు వస్తాయి, మొత్తం వచ్చేస్తాయి, అంతా మొత్తం పర్ఫెక్ట్, ఆల్ రైట్. ఇంకేం కావాలి? ఇప్పుడు క్రిస్మస్ రోజు వచ్చింది. పాస్టర్ గారు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఏమనుకోమాకండి, ఈరోజు మేము చర్చికి రాం. అంటే క్రిస్మస్ దేనికి వచ్చింది? ఇంట్లో భర్తకు దేనికి వచ్చింది క్రిస్మస్? ఆయన సాయంత్రం పార్టీ ఉంటుంది, ముందే చెప్తాను నేను సాయంత్రం ఇంటికి లేట్గా వస్తా, నన్ను ఏమంటానికి వెళ్ళలేదు ఈరోజు. ఈమెంటి? నేను చీర కొనుక్కున్నా, మా ఇంటికి రండి అందరూ. పిండి వంటలు చేసుకున్నా, మా ఇంటికి రండి అందరూ. చుట్టాలందరూ మా ఇంటికి వచ్చారు. క్రిస్మస్ ఎంత బాగా జరిగిందో. ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి? పిండి వంటలు, కొత్త బట్టలు, ఇంట్లో ఒక చెట్టు పెట్టుకోవడం, చెట్టుకి మనమే తలుకులు బెడుకులు మొత్తం అన్ని తగిలించడం, మనమే తీసేసుకోవడం, అయిపోయాక చెట్టు అటక మీద పెట్టడం. ప్లాస్టిక్ చెట్లు వచ్చినాయి ఇప్పుడు. 10 సంవత్సరం కొనడం కష్టమైపోతుంది, అందుకని ప్లాస్టిక్ అయిపోయాక తీసి పైన పెట్టు. బయట కూడా ఒక ప్లాస్టిక్ స్టార్ ఉంటుంది, ఇంట్లో స్విచ్ చేస్తే బయట లైట్ వెలుగుతుంది. పొద్దునే భర్త బయటకు వస్తారు, బ్రష్ చేస్తా వచ్చి, ఇంకా లైట్ అవ్వు, కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఏంటది? స్టార్లో లైట్. ఇది భక్తి మంది, ప్లాస్టిక్ భక్తి. అంతేనా? కోపపడమాకండి నా మీద, నిజం చెప్తున్నాను. ఏం భక్తిలో ఉన్నాం ఈరోజు మనం? దేవుడు స్టార్ పెట్టమలేదు, మనం ఇప్పుడు ఏం చేసాం? స్టార్ పెట్టాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, క్రిస్మస్ చెట్టు గురించి అక్కడ రాస్తుంది, చాలా చక్కగా రాస్తుంది. చదవండి ఒకసారి, దేవుడి చిత్తం అయితే. ఇంటికి వెళ్ళి చదువుదురు కానీ అక్కడ ఒక మాట ఉంటుంది, ఇర్మియా 10వ అధ్యాయం. అక్కడ చెట్టు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏముంటుందంటే, ఆ చెట్టు దానంతది రాదు, మనమే పోయి చెట్టు నరుకుతాం, దాన్ని తెచ్చి లోపల పెడతాం. ఆ చెట్టు పడిపోద్దని మనమే పైన మేకు కొడతాం. ఆ చెట్టుకి మనం అన్ని అలంకరించాం. ఇప్పుడు ఆ చెట్టుని ఏమంటున్నామంటే, ఇది క్రిస్మస్ చెట్టు అంటున్నాం. అక్కడ ప్రవక్త అంటున్నాడు,
ఆ చెట్టుకి మేలు చేయటం చేత కాదు, హాని చేయలేదు. ఇప్పుడు దానికి మనం ఒక్కటి వెళ్ళిపోయి ఒక్క చిన్న ప్రశ్న అడుగుతానండి. క్రిస్మస్ చెట్టుకి యేసుక్రీస్తుకి ఏంటి సంబంధం? క్రిస్మస్ తాతకి యేసుక్రీస్తుకి ఏంటి సంబంధం? బైబిల్కి వాళ్ళకి ఏంటి సంబంధం? ఇప్పుడు క్రిస్మస్ చెట్టు పెట్టామంటే అర్థం ఏంటంటే బైబిల్లో లేనిదాన్ని తెచ్చిపెట్టామని. అక్కడికేమో చేతితో చేసిందేనను, చెక్కతో చెక్కిందేనను, రాతితో చెక్కిందేనను మీరు దేనికి మొక్కవద్దని ఇర్మియా అంటున్నాడు. భూజంతువులకైనను, ఆకాశ పక్షులకైనా, ఆకాశ రూపాలకైనా, భూమి మీద ఉన్న రూపాలకైనా, నీటిలో ఉన్న రూపాలకైనా ఏ రూపాలకి మీరు మొక్కవద్దు. ఇది వాక్యం. ఇప్పుడు వాక్యం ఏంటంటే వద్దు అన్నది. ఇప్పుడు నేను తెచ్చి చెట్టును పెట్టాను, ఇప్పుడేనో అయినట్టు. ఇప్పుడు మరి దేవుడు నన్ను పరలోక రాజ్యం తీసుకుపోతాడా? ఇప్పుడు నా దివిటి ఏం చేయాలా? సరి చేసుకో అంటే ఏం చేయాలి? ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్, నేను ఉన్నది సరైన స్థానం కాదు. ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు వాక్యంలోకి రా. సంఘం మాటం కాదు, వాక్యంలోకి రా. క్రీస్తు లోపలికి మొదట రావాలి. మనం క్రీస్తు లోపలికి వస్తేనే మనం దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళం అయి ఉంటాం. ఈరోజు మళ్ళీ మీ జ్ఞాపకం చేస్తున్నా, ఒకే ఒక చిన్న మాట అడుగుతున్నా. డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టిన మాట ఒకవేళ నిజమైతే మరి ఆయన మరణించిన డేట్ చెప్పండి. డేట్ చెప్పండి. మరణించిన డేట్ సార్. ఎన్ని ఈస్టర్లు చేస్తుంటాం, ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేస్తుంటాం, డేట్ చెప్పండి. 25 పర్ఫెక్ట్ చెప్పేసాం కదా పుట్టాడంటే, మరి మరణించిన డేట్ చెప్పలేకపోతున్నారా? సింపుల్. క్రీస్తు శకము 33వ సంవత్సరము ఏప్రిల్ 3వ తారీఖు. నేను చెప్పా కదా ఏమిటి. ఎందుకు ఆ డేట్ మర్చిపోయేలా చేశారు తెలుసా? అపవాదికి ఒక పండగ కావాలి కాబట్టి ఆ డేట్ తీసేశాడు. నువ్వు ఆ రోజు చేయవు, నీకు ఇష్టం వచ్చిన రోజు చేస్తావు. ఎందుకంటే నీకు ఆదివారం కావాలి ఆ రోజు, నీకు శుక్రవారం కావాలి ఆ రోజు, శుక్రవారం రాదుగా, అందుకని నువ్వు మార్చుకుంటావు. కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని ఏం చేసాం మనం? నాకు అనుకూలంగా మార్చుకుంటా. ఎవడాడు? గుడ్డోడు. వాడు అనకాలని మనం ఎక్కడికి పోతాం? గుంటలోకి పోతాం. గుంట అంటే కింద ఉంది, పైన ఉండదు. మనం కిందకి వెళ్ళే వాళ్ళకి కాదండి, దేవుడు మనల్ని పిలిచింది పైకి తీసుకుపోవటానికి. ఈస్ ప్రిపేరింగ్ us tonight. ఈ రాత్రి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఫర్ ది రాప్చర్, ఫర్ హిస్ కమింగ్, ఫర్ హిస్ సెకండ్ కమింగ్. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ us. ఈ రాత్రి దేవుడు ఆయన ఒక రెండో రాకడ నిమిత్తము మన దివిటిని సరి చేస్తూ మనల్ని రెడీ చేస్తున్నాడు. ఎందుకొరకంటే ఆయన వచ్చే సమయానికి నువ్వు రెడీ అయి ఉండాలి. ఆమేన్. ఈరోజు లోక రీతిలో మనం ఏమైపోయాడు? మనం కూడా కలిసిపోయి ఉన్నాం దాని లోపలికి. ఆ పండగ మనం పండుగ చేయాలా, ఆ చర్చి కన్నా పెద్ద స్టార్ పెట్టాలి, ఈ చర్చి కన్నా పెద్ద స్టార్ పెట్టాలా. స్టార్లు పెడితే దేవుడు రాడండి, నువ్వు స్టార్ లాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే నేను వాక్యంలో ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట వచ్చింది, అయితే పాస్టర్ గారు మనకి పండగలు ఉండవా? వాళ్ళకుంది పండగ, వీళ్ళకుంది పండగ, ఇంటి పక్కన వాళ్ళకు ఉంది పండగ, ఈ పక్కన వాళ్ళకు ఉన్నది, ఇంటి ముందు వాళ్ళకు ఉంది పండగలు, అందరికీ ఉంది. పాస్టర్ గారు మాకు లేవా? ఎవరు చెప్పారు లేవని? వాళ్ళకి నెలకోటి, నీకు రోజు ఉన్నది. చేయగలి దేవుడు డైలీ చెయ్యి. ఏంటి పండగ? క్రీస్తుని ఆరాధించడమే పండగ. ఏంటి క్రీస్తు ఆరాధించడం? క్రైస్మాస్. క్రైస్మాస్, క్రీస్తుని ఆరాధించడం. క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఈరోజు మనం ఏం చేసాం? ఇప్పుడు క్రీస్తుని ఆరాధించాం కాబట్టి ఈరోజు ఏంటి మనకి? రేపు ప్రార్థన ఉంటే, నిన్న ప్రార్థన ఉంటే, మొన్న ప్రార్థన ఉంటే, ఎల్లుండి ప్రార్థన ఉంటే, మనకి ఎన్ని రోజులు ప్రార్థన? ఇప్పుడు నాకైతే 7 రోజులు. 7 రోజులు ఎక్కడో ఉండాల్సిందే, ఏదో ఊరికి వెళ్ళాల్సిందే, ప్రసంగం చేయాల్సిందే. కాబట్టి ప్రతిరోజు నాకు క్రిస్మస్ అండి, ధైర్యం చెప్తాను నేను. మరి మీ సంగతి ఏంటి? అమ్మయ్య క్రిస్మస్ అయిపోయింది, 25 అయిపోయాక మొన్నటి సంగతి ఏంటి? మళ్ళా నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్. ఏమైపోయావు ఇప్పుడు నువ్వు లోకంలో? ఒక మాట చెప్పనా, నువ్వు నిజంగా ప్రార్థనలో ఉండి అలసిపోవు ఎప్పుడు. కానీ మీరు పండగ చేసే చూడండి ఎలాగైపోతాం అంతా. ఆ వంట చేసిన సామాను మొత్తం అక్కడ పక్కన ఉండేది, మంచం కింద నెడతా ఉంటారు కొద్దిమంది స్త్రీలు, మంచి స్త్రీలు. నైట్ తినేసాక వాళ్ళు ఒంట్లో లేచే ఓపిక కూడా, పనిచేసే ఓపిక కూడా అన్నీ అక్కడే పెట్టేసి అక్కడే పడుకుంటూ పోతారు. ఏంటంటే అలసిపోయాం.
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. దేవుని చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవుల గురించి బైబిల్లో ఒక మాట ఉంది. అక్కడ ఉన్న దూతలు 4 జీవులు అలయేక మానక రాత్రి మగళ్ళు పరిశుద్ధుడు 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 అని దివారాతాన్ని స్తుతిస్తా ఉన్నాయి. అవి స్తుతించిన కారణం చేత అలసిపోవట్లా. మరి మనమేమో ఎందుకని ఆయన స్తుతించడం మానేసాం కాబట్టి అలసిపోతున్నాం మనం. అవునా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏం చేద్దాం ఈ రోజు నుంచి? లోకము నాకు వద్దండి, కాసేపు పక్కన పెట్టండి. లోకం తెచ్చిన పండగ నాకు వద్దు, కాసేపు పక్కన పెట్టి అవన్నీ దండగా. నాకు ఏం కావాలంటే క్రీస్తు నాకు కావాలా, నేను పరలోక రాజ్యం చేరాలా, నేను సరిగా ఉన్నానో లేదో చెక్ చేసుకోవడం కొరకు దేవుడు నాకు ఈ కాలం పంపించున్నాడు. ఈ కాలంలో దేవుడు ఇప్పుడు నన్ను ఉంచిన కాలం ఏంటంటే దివిటీలు చక్కబెట్టుకునే కాలము. ఆయన రావటానికన్నా ముందుకు పంపించిన గడియ వర్తమానం అనే కాలం ఉన్నది. ఈ కాలంలో మనం జీవిస్తున్నాం. ఆ వర్తమానం ప్రకారం నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను సరిచేసేవాడిగా ఉన్నాడు, నీ స్థానం ఏంటో నీకు తెలియజేసేవాడిగా ఉన్నాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన కృపతో నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. కాబట్టి చివరి గడియలో మనం తప్పిపోకుండా ఉండటానికి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ ప్రమిదలో ఉన్న దీపం ఆరిపోయినది, నువ్వు మళ్ళీ వెలిగిస్తుంది ఎలగటల్లా. నూనె కూడా ఉంది, ఆయన ఎలగటల్లా. ఏం చేయాలి ఇప్పుడు? ఆ ఒత్తికి చివర నల్లగా ఉంటుంది తెలుసా మీకు? ఏం చేస్తారు? దాన్ని తీసి నలపాల. దాన్నే ఇంగ్లీష్లో ట్రిమ్మింగ్ టైం అంటారు, దివిటీని చక్కబెట్టుకోవటం అంటారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ ఒత్తి నేనే, ఆ ఒత్తే విశ్వాసి, ఆ ఒత్తే ఎత్తబడేవాడు. ఇప్పుడు ఎత్తబడేవాడికి పైన ఏమన్నది? ఒకప్పుడు వెలిగాం మనం, అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక అలవాటు ఉన్నది. వర్తమానంలోకి వచ్చిన కొత్తలు ఎలాగొన్నాం? మండుతాం అన్నాం. మామూలు మంట మండిపోయామండి. బాప్టిజం పొందాక ఎలాగొన్నాం? 7 సార్లు ప్రార్థన చేసాం. ఒక్కోసారి దావీదు కన్నా ఎక్కువ ప్రార్థన చేసాం, 8 సార్లు చేస్తుంటాం. ఇప్పుడు అంత బలం ఉన్నట్లా భాష గారు. ఎందుకో ఇప్పుడు కోవిడ్ వచ్చాక కొద్దిగా బలం తగ్గింది భాస్టర్ గారు. కోవిడ్ వచ్చాక శరీరానికి బలం తగ్గిందేమో, ఆత్మకు తగ్గల. అర్థమైనదా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ పైన నుసి లేకపోతే మసి నల్లటి దాన్ని తీసేయండి, అప్పుడు వెలుగుతుంది అది. మనం ఏం చేసామంటే పాత జీవితం ఏమి మార్చుకోవడం మళ్ళీ వెలిగిస్తాను. అగ్గిపురలు అయిపోతుంది, మాత్రం మండటల్లా. నూనె ఫుల్గా ఉన్నది, నూనె పొంగి పొర్లి పోతా ఉన్నది, ఒత్తి బాగానే ఉంది, ప్రమిదం అన్నీ చక్కగానే ఉన్నాయి. ఎందుకు మండటల్లా? జీవితం మారటల్లా. ఇప్పుడు ఏం చేయాలా? ట్రిమ్మింగ్ టైం, దాన్ని నుసిని నలిపే టైంలో ఇప్పుడు మనం వచ్చి ఉన్నాం. దాన్ని సరి చేసుకోవాలా. ఎవరు సరి చేయాలా? నా జీవితం నేనే సరి చేసుకోవాలండి. నేను ప్రభువుకి అప్పగించుకోవాలా. నా జీవితం ఇది బాగాలేదు ప్రభువా, నేను మళ్ళా వాక్యంతో మండాలను కోరుకుంటున్నా, ప్రార్థనలో మండాలను కోరుకుంటున్నా, విశ్వాసాల మండాలను కోరుకుంటున్నా, లోకల్లో ఉండాలని కోరుకుంటున్నా, నీలో ఉండాలని ఆశపడుతున్నా. నువ్వు వచ్చేపాటికి నేను రెడీగా ఉండాలంటే నేను మండుతానే ఉండాలా. బైబిల్ చెప్తా ఉంది, నేడో రేపో రానై ఉన్నాడు. ఐ నీడ్ టు బి గెట్ రెడీ బిఫోర్ ఇస్ కమింగ్. ఆయన రావటానికన్నా ముందుగా ఈ దినం నేను సిద్ధపడవలసి ఉన్నది. ఎలాగా? ప్రార్థనలో, విశ్వాసంలో, సరైన వాక్యం నేను పొందుకుంటూ దానిలోపల జీవించినప్పుడు ఆయన ఒక రాజ్యాన్ని రెడీ అవుతా. ఆమేన్. ఒక మాట చెప్పొచ్చా ముగించే ముందు? చాలామంది ఇంటికి వెళ్తా అనుకుంటారు, ఈరోజు పాస్టర్ గారు బాగా చెప్పారు, ఏం ప్రయోజనం లేదు నీకు కోపడం, మాకు ఏం ప్రయోజనం లేదు కొద్దిగా కూడా. ఎప్పుడు ప్రయోజనం చెప్పనా? ఈరోజు చిన్న దాంట్లో నువ్వు ఏదైనా నీ హృదయానికి తగిలిన దాన్ని ఒక్కదాని ప్రకారంగా మార్చుకొని సరి చేసుకుంటే అప్పుడు ఈ రాత్రి వాక్యం నీకు ప్రయోజనం అయి ఉన్నది, అది నీకు ఆశీర్వాదమై ఉన్నది, అది నీకు దీవెన అయి ఉన్నది. నేను వాక్యంలో లేనివి చేస్తున్నానే, ఇవి వదిలేద్దాం అనుకుంటాను ప్రభువా, నిజమైన వాక్యం కొరకు ఈ దినం నుంచి నేను ఎతికేవారిగా ఉంటానని నువ్వు చేసే తీర్మానం ఏదైతే ఉన్నదో అది ప్రాముఖ్యమై ఉన్నది, అది దీవించబడేది, అది ఆశీర్వదించబడేది, అది ఈ రాత్రి దేవుని నుంచి ఆశిస్తున్నదిగా ఆ తీర్మానమే. అప్పుడు ఈ రాత్రి మనం మారిపోదామా? మారదామా? వదిలేద్దామా? లోకంలో వదిలేద్దామా? లోక పండగలు నిన్నటిదాకా క్రిస్మస్ అన్న, ఈ రాత్రి ఏమైంది? ఏదో అయ్యింది, కానీ మొత్తానికైతే నో 25. వై 25? వై నాట్ 25? ఎందుకు 25 కాదు? దిస్ ఈజ్ నాట్ ఇన్ ద బైబిల్. బైబిల్ లేదు. ఇంటికి వెళ్ళగానే క్రిస్మస్ అతను లాక్కి అంత పడేసావు. అరే రే, ఎన్ని క్రిస్మస్ అంత పడేసావు, ఎందుకు పడేసావు? ఈయన బైబిల్లో లేడు. క్రిస్మస్ చెడు పడేసేవేంటి? ఎంత కష్టపడకుండా ఎంత ఎదిగాం, ఎన్ని షాపులు తిరిగాం. నిజమే,
కానీ దేవుడు నాతో మాట్లాడున్నాడు. ఈ చెట్టు బైబిల్లో లేదు కాబట్టి ఈ చెట్టు నాకు వద్దు. ఎందుకని వద్దు? నేను ఈ చెట్టు కాదు నాకు కావాల్సింది, ఇంకొక చెట్టు ఉన్నది, జీవవృక్షం అనే ఒక చెట్టు ఉన్నది. దానిలో నేను భాగమై ఉన్నాను. నాకు మంచి చెడు తెలివినిచ్చే చెట్టు నాకు వద్దు. వధు వృక్షంలో ఉండాలని ఆశపడుతున్నా, క్రీస్తులో ఉండాలని ఆశపడుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నాలోంచి వచ్చిన తీగలై ఉన్నారు. ఆ ద్రాక్ష చెట్టు ఏదైతే ఉన్నదో, ఆ ద్రాక్ష తీగ ఏదైతే ఉన్నదో అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేను దానిలో భాగమై ఉండాలని కోరుకుంటున్నా. ఆయన వాక్యమై ఉన్నాడు, నేను వాక్యంలో ఉండాలా. ఆయన అంటున్నాడు, నేను మీ యందు మీరు నా యందు నిలిచి ఉన్నాడలా. నాకు వేరు కాబట్టి మీరు ఏమి చేయలేరు. వాక్యం దాటి మనం ఏమి చేయలేం. బైబిల్ దాటిపోయి మనం ఏమి చేయలేం. బైబిల్లో ఉన్నప్పుడు నువ్వు కట్టబడేవాడుగా, ఎత్తబడేవాడుగా ఆయన వచ్చినప్పుడు సిద్ధపడేవాడిగా ఉంటే నిన్ను పైకి తీసుకెళ్ళేవాడిగా ఆయన ఉంటాడు. అప్పుడు ఈ రాత్రి మనం ఏం చేద్దాం? వదులుదామా? ఏంటది? డిసెంబర్ 25 నాకు వద్దండి. అయితే నాకు క్రిస్మస్ కావాలా? 25 నాకు వద్దు. నాకు క్రిస్మస్ కావాలా, క్రీస్తు ఆరాధన డైలీ కావాలి, నాకు ఈస్టర్ కావాలా, పునరుత్థానం కావాలి. నాకు ఆ సిలువ వేయబడింది నా కొరకే, నేను నమ్ముతా ఉన్నా. అవన్నీ నిజం, అవన్నీ నాకు కావాలి. అయితే ఒక్క దినమని మీరు వాటిని చెయ్యొద్దు. ప్రతిరోజు నీకు క్రీస్తు దేవుడై ఉన్నాడు. ఈరోజు మన భక్తి అంటే తెలుసా? 25 మన భక్తి వచ్చేస్తుంది, 31st నైట్ మన భక్తి వచ్చేస్తుంది, సిలువ రోజు భక్తి వచ్చేస్తుంది, ఏడు చేస్తా, కన్నీరు కాస్తా, మధ్యాహ్నం 3 గంటలకు చర్చిలో ఉంటాం. గుడ్ ఫ్రైడే రోజు ఇంటికి రాగానే దానికన్నా ముందు 40 రోజులు ఏం చేద్దాం? తల్లో పూలు ఉండవు, ఇంటి బయట ముగ్గు ఉండదు, ఇంట్లో కొత్త వస్తువులు ఉండదు, చికెన్లు మటలు ఉండవు, బట్టలు ఏం కొనుక్కోం, నో మ్యారేజెస్. ఏం చేద్దాం? మీరు గమనించారు లేదో, ఈస్టర్ అయిపోయాక చేస్తానంటారు. నువ్వు మారింది ఏంటి? ఇంకా ఈ 40 రోజులు పూలు తీశారు, బొట్లు తీశారు, తర్వాత నువ్వు మారింది ఏముంది అప్పుడు? అంటే ఇప్పుడు నేను ఎవరిని మోసం చేశా? అస్సలు చేయలేదండి. మీకు అర్థం కాలేదు. దేవుడు మోసపోడు అమ్మా. ఎవరు మోసం చేశారు? నన్ను నేను మోసం చేసుకున్నా. అది వినటానికి ఎట్లా ఉంది తెలుసా పదం? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం నాకు అర్థం కాలేదు. ఎన్నిసార్లు అనుకుంటా తెలుసా పనులు చేస్తా, బా ఎప్పుడైపోద్ది 40 రోజుల్లో. నీది భక్తే కాదు పో. ఉపవాసం చేస్తాను, గడియారం చూసావు, నీది భక్తే కాదు నా దృష్టిలో. అమ్మ ఎప్పుడు 3వ రోజు 3 ఇంకా 3 కాలేదే, ఆపేసి తినేసి వెళ్ళిపో. దేవుడు వెళ్ళిపోయాడు, ఇక నువ్వు తినేసి బెటరు. నువ్వు చేసే ప్రార్థనలో క్రీస్తు కనబడాలా. క్రీస్తు కాకుండా కంచం కనబడి వెళ్ళి తినేసే అంటున్నా. ఆగద్దండి. పౌలు గారు ఆ మాట చెప్పాడు, ఆ పని చేయండి అంటున్నా. చేయగలిగితే చెయ్యండి, బలవంతంగా ఏమీ చెయ్యొద్దు. నువ్వు ఇష్టంగా చేయాలా, సంతోషంగా చేయాలి. ఉపవాసం అంటే ఉపవాసం చేసేటప్పుడు కొద్దిమంది ఒక అలవాటు ఉంటుంది, దూరంగా వెళ్తారు. చర్చికి వెళ్ళినప్పుడు ఎక్కడో గోడ ఎత్తుకుంటారు, గోడ కనుకొని కూర్చుంటారు. ఈ తల్లి నిదానం గోడ కానిస్తారు, పాస్ట్ గారిని చూస్తూ ఉండట్లా నిదానం నీరసంగా. ఏంది ప్రభు, ఎందుకు వెళ్ళావు చర్చికి? నువ్వు కోపం రాదు కదా? ఎందుకు వెళ్ళారు? ఉపవాసం ఎందుకు చేసావు? నువ్వు ఉపవాసం చేస్తే, మోషే 40 రోజులు కొండ మీదకి పోయి ఉపవాసం చేసి వస్తే మోషే ముఖం ప్రకాశించిందని చెప్పి 2 కొరింథీ 3వ అధ్యాయంలో రాసి ఉన్నది. మరి మన ముఖం ఏంటండి? ఎట్లా సాధ్యమండి? మోషేకే ముఖం ప్రకాశించింది, కిందకు వచ్చి అమ్మ త్వరగా నాకు భోజనం పెట్ట, మళ్ళీ ఆయన పిలుస్తాడే అనలేదు. మరి మనం ఎలాగున్నాం? నేను చెప్పనియండి. ఈరోజు ఉపవాసం ఉన్నాం, చర్చికి వెళ్ళే ముందు ఇంట్లో అన్నీ వండుకొని పోతాం. ఎందుకని? రాగానే నీ సిద్ధపాటు దేనిలో ఉంది? ఇప్పుడు కోపడరుగా దేవుడు నా నీ ప్రార్థనలో. నేనంటాను బలవంతంగా నువ్వు చెయ్యొద్దు, ఇష్టంగా చెయ్యి, దేవుడు దీవిస్తాడు దాన్ని. నేను 40 రోజులు దేవుడు చేయమని ఎక్కడా చెప్పాలా బైబిల్లో? నువ్వు చేస్తే 400 రోజులు చెయ్యి, నేను ఎవడు కాదనలా. ఒకరోజు చేస్తే ఒకే రోజు చెయ్యి, అయితే కరెక్ట్గా చెయ్యి, పరిపూర్ణంగా వాక్యానికి లోబడి చేసేవాడిగా చెయ్యి.
అప్పుడు దేవుడు నేను దీవించేవాడిగా, ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.